Hallelujah, 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 hallelujah. Praise the Lord, 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 praise the Lord. Hallelujah, 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 hallelujah. స్తోత్రం స్తోత్రం. కొద్ది క్షణాలు మనమందరం కూడా మన రెండు చేతులు ఆకాశం తట్టెత్తి ప్రభుకి స్తోత్రాలు స్తుతులు చెల్లిద్దాం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Praise the Lord, praise the Lord. Yesaya, hallelujah, 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 hallelujah. Yesaya, మీకు స్తోత్రం 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 స్తోత్రం. మంచిది, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ విధముగా మీ అందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో కూడి ఉండడం దేవుని యొక్క చిత్తమై ఉంది. మరి దినమున యావత్ ప్రపంచం మరి ఈస్టర్ పండుగని జరుపుకుంటూ ఉన్నారు. అది ఈస్టర్ పండుగ గురించి నేను కొద్దిసేపట్లో మీతో చెప్తాను. అయితే ముందు నేను చెప్పబోయే మాటలు ఏంటంటే, మొన్న గుడ్ ఫ్రైడే రోజు నేను చాలాసేపు విస్తరించి నేను వాక్యం చెప్పి ఉన్నాను. 9 గంటల నుండి వాక్యం సుమారుగా 11:30-11:45 వరకు, అంటే 2 గంటల 45 నిమిషాలు పైనే అట్లా నేను చెప్పి ఉన్నాను. దాంట్లో జరిగిన విషయం ఏంటంటే జరిగిన విషయం ఏంటంటే నా మొబైల్లో 2 గంటలన్నర వరకే వచ్చింది. తర్వాత మొబైల్లో ఛార్జింగ్ అంతా అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎవరైతే లైవ్లో చూస్తూ ఉన్నారో వాళ్ళు నిజంగా చాలా నిరుత్సాహానికి లోనయ్యారు. దానికి నేను చింతిస్తున్నాను, మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. కారణం ఏంటంటే అది నాకు తెలీదు. అది మొబైల్తో షూట్ చేస్తూ ఉన్నా లైవ్ ఇవ్వడానికి అది నాకు తెలియలేదు. దానివల్ల నాకు కూడా వచ్చిన నష్టం ఏంటంటే, మీరు చూడలేకపోయారనే కాదు, ఎంతవరకు అయితే ఈ మొబైల్లో మరి లైవ్ వస్తుందో మేము ఎండ్ కొట్టే వరకు అంతవరకే అది అప్లోడ్ అవుతుంది. అంటే మరి గుడ్ ఫ్రైడే రోజు నేను చేసిన ప్రసంగం నిన్న శనివారం పొద్దుట మేము అప్లోడ్ చేసినప్పుడు చూస్తే అది మొత్తం రాలా. వాస్తవంగా అయితే నేను గుడ్ ఫ్రైడే కొరకు నేను తీసుకున్న అంశం రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యంలో ఉన్న మాట నేను తీసుకొని ఉన్నాను. నేను దాని గురించి చెప్పాలి అని నేను ఆశించాను. ప్రార్థనా పూర్వకంగా నేను సిద్ధపడ్డాను. కానీ ఒక్కరోజు ముందు ప్రభు నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆయన యొక్క సిలువ వేయబడిన దాని గురించిన క్రమం మరి అది ప్రజలకి వివరించాలి అని ప్రభు ఎందుకు నాకు ప్రేరేపణ కలుగజేస్తున్నాడు. ఎందుకంటే చాలా మంది ప్రజలలో ఒక అపోహ అదేంటిదంటే, యేసు ప్రభు యొక్క సిలువ మరణం అనుకోకుండా అకస్మాత్తుగా జరిగింది అని చాలా మంది యొక్క విశ్వాసం. అయితే అది అనుకోకుండా జరిగింది కాదు. ఈ సిలువ ధ్యానాలు ప్రారంభంలోనే నేను మీతో చెప్పి ఉన్నాను. ప్రతిదీ కూడా ప్రవక్తలు ప్రవచించిన విషయాలన్నీ ప్రభు యొక్క జీవితాల్లో నెరవేరిని అని చెప్పి ఉన్నాను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క సిలువ మరణం యొక్క క్రమం నీ ప్రభు ముందుగా చెప్పమని చెప్తే, నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే, గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు శిష్యులతో ఆయన సిలువ మరణాన్ని గురించి ఆయన ముందుగా చెప్పిన దాని దగ్గర నుంచి నేను తీసుకున్నాను. ఎక్కడ వరకు నేను ముగించి ఉన్నానంటే, ఆయన సిలువలో మరణించిన తర్వాత ఆయన యొక్క శరీరాన్ని సిలువ మించి దింపి అరిమతయ్య యోసేపు తాను తన కొరకు తొలిపించుకొని ఉన్న రాతి సమాధిలో ఉంచారు అని నేను అక్కడ వరకు చెప్పాను. చెప్పిన తర్వాత బాగా వినండి. చెప్పిన తర్వాత ఇక ఈ అంశంలోకి వచ్చాను. ఏది గుడ్ ఫ్రైడే రోజు నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఆ అంశాన్ని నేను ప్రారంభించాను.
రోమా 5:10 ఆ యొక్క మూలవాక్యం. ఏలయనగా మనం శత్రువులమై ఉండగా అనే దాని గురించి ఆ యొక్క మూలవాక్యం. మనం శత్రువులమై ఉండగా యేసు ప్రభు తన యొక్క శిలువ మరణం వలన ఆయన మనల్ని తనతో సమాధానపరుచుకొని ఉన్నాడు అనే దాని గురించి నేను ప్రారంభించి, మానవుడు దేవునికి శత్రువు అవుతాడా లేదా మనం దేవునికి శత్రువులు అవుతామా అనే దాని గురించి నేను మీతో వాక్యాన్ని పంచుకొని ఉన్నాను. అయితే అది 10 పాయింట్ల మెసేజ్. అది ఆ మెసేజ్లో 10 విషయాలు ఉన్నాయి. అయితే నేను 5 విషయాలు చెప్పే వరకు 6వ విషయంలోకి నేను వెళ్ళేటప్పటికల్లా మీకు రిలే కట్ అయిపోయింది. లైవ్ లో చూస్తున్న వాళ్ళకి రిలే కట్ అయిపోయింది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ చర్చిలో వాళ్ళకే మొత్తం 10 పాయింట్స్ వాళ్ళు వినగలిగారు. కాబట్టి ఈ రోజు నేనేమనుకున్నానంటే మిగతా విషయాలు కూడా నేను ఈరోజు కవర్ చేసి అంటే మీతో చెప్పి, ఆ తర్వాత ఈరోజు ఈస్టర్ పండుగ కొరకు ఏర్పాటు చేసుకొని ఉన్న ఆ వాక్య భాగాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. సరే, మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం. మన గుడ్ ఫ్రైడే రోజు మనం ధ్యానించిన ఆ యొక్క అంశంలోకి మనం వెళ్ళిపోదాం. రోమా 5:10. ఆ రోమా 5:10లో ఉన్న మాట ఏంటంటే, రోమా 5:10 మనము శత్రువులమై ఉండగా, చాలా జాగ్రత్త వినండి. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. మనం ఎలయనగా మనం శత్రువులమై ఉండగా ఆయన శిలువ మరణం ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడుతున్నాం అనే అంశాన్ని మొన్న గుడ్ ఫ్రైడే రోజు ధ్యానించి ఉన్నాం. అయితే మనిషి దేవునికి శత్రువు అవుతాడా అని మనం చూసినప్పుడు, మొదటిగా ఏదైనా తోటలో దేవుడి భూమి మీద చేసిన సృష్టిలో మొదటి మనుషులు ఆదాము అవ్వలు దేవునికి శత్రువులుగా మారిపోయారు. వాళ్ళని దేవునికి శత్రువులుగా చేసింది ఎవరు అంటే అపవాదైన సాతానుడు. వాడు మొదటిగా దేవునికి శత్రువుగా మారి పరలోకంలో ఉండకుండా వాడు భూమి మీదకి త్రోసివేయబడి వాడు దేవునికి శత్రువు అయ్యాడు. శత్రువు అయిన దగ్గర నుండి వాడు దేవుడు మనల్నేమో ఆయనకి శత్రువులుగా ఉండడానికి కోసం ఆయన తయారు చేయలేదు. అసలు దేవుడు మనిషిని సృజించింది మనం దేవునికి శత్రువులు అవ్వాలి అని కానే కాదు. అయినా ఈ యొక్క అపవాదైన సాతానుడు చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? మనిషిని సృజించిన దాంట్లో మనల్ని తన కుమారులుగా చేసుకోవాలని ఆశించి ఉన్నాడు. ఆ ఉద్దేశంతో మనల్ని చేసి ఉన్నాడు. అయితే ఈ అపవాదైన సాతానుడు వాడు శత్రువుగా మారిపోయి ఈ భూమి మీద మనుషులను కూడా దేవునికి శత్రువులుగా చేయాలని అసలు మొట్టమొదటి మనుషుల్ని ఆదాము అవ్వల్ని దేవునికి శత్రువులుగా మార్చివేసి ఉన్నాడు. అందుకనే వాళ్ళు ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటివేయబడ్డారు. ఆ తర్వాత మనిషి దేవునికి శత్రువు అవుతాడా అని మనం చూస్తే, అవును. యాకోబు 4:4లో ఈ లోక స్నేహము దేవునితో విరోధం అని మీరు ఎరుగరా, దేవునితో వైరం అని మీరు ఎరుగరా, కావున ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువును అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం లోక స్నేహం, లోకంతో మనం స్నేహం చేస్తే ఆ లోక స్నేహం మనల్ని దేవునికి శత్రువులుగా చేస్తుంది. మూడవది, మనం దేవునికి ఎలా శత్రువు అవుతాం? బిలాము దేవుని యొక్క చిత్తానికి లోబడలేదు. తన సొంత చిత్తాన్ని చేయాలనుకుంటున్నాడు, అనుకొని దేవుడు వెళ్ళొద్దు అని అన్నా బలవంతంగా దేవుని విసికించి దేవునికి ఎదురు చెప్పి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. మూడో పాయింట్, మనల్ని దేవునికి శత్రువుగా మార్చేది ఏంటిదంటే మన స్వచిత్తము. అందరు హల్లెలూయా చెప్పండి. మన స్వచిత్తం. నేను అలా చేస్తా, ఇలా చేస్తా, నేను అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా అని
మనం తలంచే తలంపులు, మన యొక్క స్వచిత్తం మనల్ని దేవునికి శత్రువులుగా చేస్తూ ఉంది. బిలాము ఆ విధంగా ఆయన సొంత చిత్తంతో బయలుదేరినప్పుడు పరలోకం నుండి దేవుని యొక్క దూత దూసిన కత్తి చేతిలో పట్టుకొని దిగొచ్చాడు. చూడండి ఎంత విరోధిగా మారిపోయాడు. మళ్ళీ బిలాము ఎవరో ఒక అన్య జనుడు కాదు, ఒక సామాన్యమైన విశ్వాసి కాదు. బిలాము ఎవరంటే ప్రవక్త. అందరు హల్లెలూయా చెప్పండి. ప్రవక్త అయినా చూడండి, దేవునికి విరోధిగా అయిపోయినప్పుడు దేవదూత ఖడ్గం తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇది మూడో విషయం. నాలుగోది, మనం దేవునికి శత్రువులు అవుతామా? మనిషి దేవునికి శత్రువు అవుతాడా? అవును, యేస్కేల్ గ్రంథంలో మనం చూస్తాం, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో నేను దానికి విరోధినై అని దేవుడు చెప్తూ ఉన్నాడు. విశ్వాసఘాతకము అనే పాపం మనల్ని దేవునికి విరోధిగా మారుస్తుంది. విశ్వాసఘాతకం అని మనం చూసినట్లయితే ఏ విషయంలో మనం దేవునికి విశ్వాసఘాతకులుగా మారతామంటే, దేవుని డబ్బు దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వకపోవడం వలన. చూడండి, దేవుడు దశమ భాగం అనేది నిర్ణయించున్నాడు, అది మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వకుండా ఉండడం వలన పోయిన వారం శుక్రవారం నేను చదివించి ఉన్నాను, మళ్ళీ చదివించను. మనిషి దేవుని దగ్గర దొంగిలిస్తున్నాడు. అది విశ్వాసఘాతకం. దేవునికి అంటే అది ఎట్లాగో కూడా చెప్తా. మనము అన్ని దేవుని అడుక్కుంటాం. దేవా నాకు ఆరోగ్యమి, దేవ ఆయుష్, దేవా అదిగో ఐశ్వర్యమి, చదివి, ఉద్యోగమి, వివాహం అయ్యేటట్టుగా చేయి, లేకపోతే ఇల్లు, ఇలా రకరకాల అన్ని దేవుని అడుక్కుంటాం. దేవుడు మనల్ని నమ్మి సమస్తము కూడా ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. ఇస్తున్నప్పుడు మనం విశ్వాసఘాతకులుగా మారుతూ ఉన్నాం. మనం దేవునికి ఇవ్వవలసింది మనం దేవునికి ఇవ్వకుండా మనం చెయ్యి కుర్చ చేస్తూ ఉన్నాం, లేకుంటే మనం దాచిపెట్టుకుంటూ ఉన్నాం, దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టుకుంటూ ఉన్నాం. దీనిని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసఘాతకం. దేవుడు నమ్మి మనకు అన్ని ఇస్తున్నప్పుడు మనం దేవునికి మనం విశ్వాసఘాతకం అనే పాపం వలన మనం దేవునికి విరోధులుగా మారిపోతూ ఉన్నాం. అందుకనే ఇంకా విశ్వాసఘాతకం అనే పాపంలో మరొక విషయం నేను మీకు చూపించి ఉన్నాను మన శుక్రవారం. అదేంటిదంటే హగ్గయి గ్రంథంలో ఏంటి విశ్వాసఘాతకం అంటే, మనం మన సొంత కార్యాలు చూస్తున్నాం కానీ దేవుని కార్యాలు మనం చూడట్లే. అందరు హల్లెలూయా చెప్పండి. మనిషి తన సొంత కార్యాలు చూసుకుంటున్నాడు, దేవుని కార్యాలు చూడట్లా, పట్టించుకోవట్లే. అది విశ్వాసఘాతకం. దేవుడేమో మనల్ని చూడాలి, మన కార్యాలు చూడాలి, కానీ మనమేమో దేవుని కార్యాలు పట్టించుకోవట్లేదు. అక్కడ హగ్గయి గ్రంథంలో ఉన్న పరిస్థితి ఏంటి, నేను చదివించింది ఏంటి అంటే, దేవుని మందిరం పాడై ఉందంట. అయితే దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా సరంబి వేసిన ఇళ్లలో, మంచి స్లాబ్ వేసుకొని ఉన్న ఇళ్లలో మంచి బలంగా ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. దేవుని మందిరాన్ని గురించి అడిగితే ఏమంటున్నారు? సమయం ఇంకా రాలేదు, దేవుని మందిరం కట్టించడానికి సమయం ఇంకా రాలేదని దాన్ని దాటవేస్తూ వస్తూ ఉన్నారు. అది విశ్వాసఘాతకం అనే పాపం. మనం విశ్వాసఘాతకం అయితే దేవుడు మనకి విరోధిగా మారుతూ ఉన్నాడు. అలాగే ఐదో పాయింట్ ఏంటంటే, నేను మీతో చెప్పాను, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. ఇది నేను మీకు వివరించలేదు, కానీ ఒక మాట చెప్పి ఉన్నాను. అదేంటిదంటే, ఇది ఈ 10 పాయింట్స్ లో ఒక పాయింట్ గా వచ్చిందే కానీ నేను ఇది చెప్తా మొదలు పెడితే ఒక ప్రసంగమే అయిపోతుందని చెప్పా. మరి ఎట్లాగా పాస్టర్ గారు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు అన్న మాట మేము ఎలా తెలుసుకోవాలంటే, నా యూట్యూబ్ ఛానల్లో ఒక మెసేజ్ ఉంది. ఈ శిలువ ధ్యానాల్లో ఒక ఆదివారం నేను దాని గురించి ప్రసంగం చేసి ఉన్నాను. కాబట్టి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దాంట్లోకి వెళ్ళి చూస్తే ఈ ప్రసంగం మీకు దొరుకుతుంది. అప్పుడు ఈ 5వ పాయింట్ ఒక ప్రసంగం, ఏకంగా 1 గంటన్నర 2 గంట 30 ప్రసంగం. మీరు అది వింటే
ఈ 5వ పాయింట్ అంతా కూడా మీకు బాగా అర్థమవుతుంది. 6వ పాయింట్లో ఉన్నప్పుడు పోయిన మన శుక్రవారం నా యొక్క లైవ్ రిలే కట్ అయింది. 6వ పాయింట్ ఏంటి అని అంటే రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 26 వచనాల్లో ఉన్న విషయాలు చెప్తాను. ఎందుకంటే మొన్న నేను చదివించి చెప్పాను. ఇప్పుడు నేను చాలా స్పీడ్గా వెళ్ళాలి, ఎందుకంటే అసలు ఈరోజు చెప్పాల్సింది మీతో చెప్పాలి. పోయిన వారం నేను చదివించిన రెఫరెన్స్ అదే చెప్తున్నాను. వారు దేవుణ్ణి ఎరిగియు దేవునిని దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, తాము జ్ఞానులను చెప్పుకొనుచు వాళ్ళు బుద్ధిహీనులైరి. వాళ్ళు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించారు. తమ మనస్సులలో వాళ్ళు దేవునికి చోటు ఇయ్యలేదు. ఇలాంటి కార్యాలు ఎవరైతే చేశారో, ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి దేవుడు విరోధిగా అవుతూ ఉన్నాడు. విరోధిగా ఏం చేస్తున్నాడు మనం చూస్తాం. ఆ 26 వచనంలో దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఒకటి, దేవుడు వారిని తుచ్చమైన అభిలాషలకు అప్పగించెను, అది కూడా 26లోనే. అలాగే 28వ వచనంలో దేవుడు వారిని భ్రష్టమైన మనస్సునకు అప్పగించెను. అందరు హల్లెలూయా చెప్పండి. 6వ పాయింట్ వరకు పోయిన మొన్న గుడ్ ఫ్రైడే రోజు నేను మీకు ఈ లైవ్ లో ఉన్న ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి నేను చెప్పి ఉన్నాను. ఈ రోజు 7వ పాయింట్ నుంచి నేను మొదలు పెడతాను. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో మనం చూస్తే, చదువుతారా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. ఆకాశమాలకించుము, ఆకాశమాలకించుము, భూమి చెవియగుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, అయితే వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకొనును. ఇశ్రాయేలు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఒక్క నిమిషం అండి. మనిషి దేవునికి శత్రువు అవుతాడా? చూడండి, దేవుడు అంటున్నాడు, నేను నా జనులను పెంచి వారిని గొప్పవారిగా చేసి తిని. ఏం చేశాడంట? గొప్పవారిగా చేశాను. అయితే వాళ్ళు నా మీద తిరుగుబడి ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, తిరుగుబాటుతనం అనేది చాలా ఘోరమైన పాపం. భూమి మీద మనము మన పిల్లల్ని చాలా అల్లారుముద్దుగా పెంచుకుంటాం. వాళ్ళ కొరకు మనం గొప్ప త్యాగాలే చేస్తూ ఉంటాం. మనం తినకుండా మనం నోరు కట్టుకొని రెక్కలు ముక్కలుగా చేసుకొని కష్టపడి మనం వాళ్ళకి అన్ని కూడా సమకూరుస్తాం. మనమేమో ఏమి లేనోళ్ళుగా బాగా కడు బీదరికంలో ఉన్నట్టుగా ఉంటాం. వాళ్ళని మంచి ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దుతాం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఏ లోటు చెయ్యం, వాళ్ళకి ఏ కొదువ లేకుండా వాళ్ళకి అన్ని కూడా సమృద్ధిగా సమకూరుస్తాం. అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత నువ్వు పో అని ఇంట్లోంచి తోలేస్తారు. ఏం చేస్తారండి చెప్పండి? పో అని ఇంట్లో నుంచి తోలేస్తారు. దానినే తిరుగుబాటు అండి. వాళ్ళు మనకి ఏం చేస్తున్నారో చెప్పరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అన్ని కూడా చేస్తా ఉంటారు. అరే ఇది చెయ్యొద్దురా బాబు అంటే చెయ్యొద్దు అన్నదే చేస్తారు. మన అప్పులు పాలవుతారు. ఆ అప్పులు మనతో కట్టించాలని చూస్తారు. ఇలా వాళ్ళు తిరుగుబడతారు. మనం ఏదైనా మాట్లాడితే మనం తిడతారు, మనం ఏదైనా మాట్లాడితే మనల్ని కొడతారు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మీద పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు పెడుతున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎవరి మీద? తల్లిదండ్రుల మీద. సొంత కన్న తల్లి తండ్రి మీద పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు పెడుతూ ఉన్నారు. అనేక బయట రౌడీలతో మరి బేరాలు ఆడుకొని తల్లిదండ్రులు కూడా చంపించే వాళ్ళు కూడా లేకపోలా మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కన్న తల్లి తండ్రి అని కూడా లేకుండా వాళ్ళు చూడండి వీళ్ళని ఎంతగా పెంచి పెద్ద చేసి గొప్ప వాళ్ళుగా చేశారంటే అది వాళ్ళు ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా
వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అదే దేవుని యొక్క బాధ. చూడండి, దేవుడు ఆయన మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తే, మనం దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన మనకు విరోధిగా మారతాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 8వ పాయింట్ మనం చూస్తే, నోవహు కాలంలో జల ప్రళయం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ నోవహు కాలంలో దేవుడు ఆయన ఆకాశం నుంచి భూమి మీదకు తొంగి చూస్తే, ఈ భూమంతా కూడా ఘోరమైన పాపంలో, దుష్టత్వంలో చెడిపోయింది. అలాంటి పరిస్థితిలో ఉంటూ ఉండగా ఆయన నిజంగా చాలా బాధ కలిగింది ఆయనకి. వాక్యంలో ఉంటది, ఆది కాండంలో, మీరు చదవదులే. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి ఏడ్చెను అని రాయబడుతుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. అయ్యో, అనవసరంగా ఈ భూమి మీద నేను మనుషులను సృజించాను అని చెప్పి ఆయన సంతాపపడుతూ ఉన్నాడు. అయితే ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళంతటినీ కూడా నేను తుడిచివేస్తాను అని ఒక తీర్మానం చేసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ఇక తుడిచివేయాలి, జలప్రలయాన్ని పంపించి మొత్తం అందరినీ కూడా తుడిచివేయాలని ఆయన తీర్మానం చేసుకున్న టైంలో కరెక్ట్ గా మనం కానీ చూస్తున్నట్లయితే, ఆయన ఒకసారి ఎందుకైనా మంచిది, నేను భూమిని పరిశీలించి చూస్తే అక్కడ నోవహు అనే ఒక నీతిమంతుడు కనబడ్డాడు. ఆ నోవహు భార్యని, నోవహు యొక్క 3 కుమారులు 3 కోడళ్ళు, మొత్తం 2 అలాగే 6, 8 మందిని దేవుడు ఒక ఓడని సిద్ధం చేసుకోమని ఆ ఓడలో భద్రపరిచాడు. అలాగే సృష్టి మొత్తం, పక్షులు, జంతువులు, పురుగులు జతలుగా ఆ ఓడలో భద్రపరిచి మొత్తం సృష్టి అంతటిని కూడా ఆయన తుడిచివేశాడు. జలప్రలయాన్ని పంపించి ఆయన తుడిచివేశాడు. ఆయన విరోధిగా ఆ విధంగా చేశాడు. తర్వాత ఇంకొకటి కూడా మనం చూసి ఉన్నాం. అదేంటిదంటే 9వ పాయింట్, లోతు కాలంలో సొదొమ గొమొర్రాల పట్టణాల యొక్క దుర్మార్గత, దుష్టత్వం ఎంత అధికంగా ఉందంటే అది దేవుని యొక్క సముఖం వరకు వెళ్ళింది, పరలోకం వరకు అంటుతా ఉంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో నీతిమంతుడైన లోతుని తన 2 దేవదూతలను పంపించి, లోతు భార్య, లోతు యొక్క 2 కుమార్తెల్ని ఆ సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి బయటికి రప్పించి, ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని ఆయన కాల్చివేశాడు. ఈ రోజుకి కూడా మీ దగ్గర డబ్బులు ఉంటే వెళ్ళి చూడండి, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోయిన స్థలంలో మనం చూసినట్లయితే భూ ఆకర్షణ శక్తి మొత్తం పోయింది. అందరు హల్లెలూయా చెప్పండి. భూ ఆకర్షణ శక్తి అంటే ఏంటి తెలుసా? ఒక పుస్తకం, లేకుంటే ఒక పెన్ను, లేకుంటే ఏదైనా ఒక వస్తువు ఇప్పుడు మనం ఇట్లా పైకి ఎగరేస్తే ఏమవ్వాలి? కిందకి పడాలి, అంతేనా? దానినే భూ ఆకర్షణ శక్తి అంటారు. భూమి లాగుతా ఉంటది కాబట్టి పైకి ఇసిరేది ప్రతిదీ కింద పడుతుంది. మీరు అక్కడికి వెళ్ళి చూడండి. అది ఏమైందంటే, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలంతా కాలిపోయి అక్కడికి యోర్దాను నది నుంచి నీళ్ళు వచ్చి పడ్డాయి. అది ఒక మృత సముద్రం లాగైంది. ఆ నీళ్ళలో దిగితే ఎవ్వడు కూడా మునిగి చచ్చిపోడు. కారణం ఏంటంటే అక్కడ భూ ఆకర్షణ శక్తి లేదు కాబట్టి తేల్తానే పోతా ఉంటారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు బాధలు ఎక్కువైపోయి చాలా మంది కోపం వచ్చి చెరువులు దూకేస్తా, కాలువలో దూకేస్తా అని వెళ్ళిపోయి దూకుతారు కదా. అలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ దూకండి, ఆ మృత సముద్రం పైనే తేల్తా తిరుగుతా ఉంటారు, కానీ లోపల మునగరు. అందరు హల్లెలూయా చెప్పండి. లోపలికి మునగరు. కారణం ఏంటంటే, ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కుమ్మరించి దేవుడు దహించినప్పుడు ఆ యొక్క ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, ఎంతవరకు దహించిందంటే అది లోపల ఈ భూమి లోపల వరకు దహించబడిపోయింది. అక్కడ అది అందులో ఇంకోటి ఏంటంటే, మామూలు అగ్ని కాదు, అగ్ని గంధకాలు అని రాయబడుతుంది. ఇంగ్లీష్ లో సల్ఫర్ అంటే దాన్ని గంధకం అంటే సల్ఫర్. ఆ యొక్క గంధకం కురిసినప్పుడు మొత్తం అదంతా కూడా మండి అదంతా ఆ విధంగా అయిపోయింది. అది చూడండి, కారణం ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క దుర్మార్గత, దుష్టత్వం అంత ఎక్కువైనప్పుడు దేవుడు ఆ పట్టణాలకి విరోధిగా మారాడు. ఇంకా మనం చూస్తే
యోనా గ్రంథంలో మనం చూస్తాం. నినివే పట్టణం దేవుని యొక్క దృష్టికి చాలా ఘోరమైన దుష్టత్వములు దుర్మార్గతలో ఉంచినప్పుడు దేవుడు యోనాను పంపించాడు. పోయిన వారం గుడ్ ఫ్రైడే రోజు చెప్పి నినివే వెళ్ళరా బాబు అంటే వెళ్ళకుండా అయినా తర్షీషుకు పారిపోవాలనుకున్నాడు. అయితే దేవుడు ఏ విధం చేతనైనను ఆ యొక్క యోనాని ఆ నినివే పట్టణాన్ని తీసుకుని వచ్చాడు. అయితే యోనాకి ఊహించలా. యోనా ఏమనుకున్నాడంటే నేను ప్రకటిస్తే నన్ను పట్టుకొని చంపేస్తారు అనుకున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరో ఆ పట్టణస్తులు తెలియదు. అసలు ఆయన పేరేంటి, ఆయన ఊరేంటి, ఆయన ఎందుకు ఎవరు పంపిస్తే వచ్చాడు అని ఏది కూడా తెలియదు. యోనా వెళ్ళాడు, అక్కడ ప్రకటన చేశాడు. ఈ పట్టణం యొక్క పరిస్థితి దేవుని దృష్టిలో చాలా దుర్మార్గంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. ఇదిగో దేవుడి పట్టణాలను నాశనం చేయబోతున్నాడు, ఈ నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అని ప్రకటన చేశాడు. అంతే. కనీసం నేనంట మీరు మారు మనసు పొందండి, మీరు మీ యొక్క పద్ధతులు మార్చుకోండి, ఒకవేళ దేవుడు పశ్చాత్తాపడతాడేమో అనే మాట కూడా రాలి ఆయన నోట్ల నుంచి. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన నోట్లోంచి వచ్చిందల్లా ఒకటేనండి, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాడు. కారణం ఏంటంటే మీ పట్టణంలో ఉన్న దుర్మార్గత, చెడుతనం, ఆ యొక్క బలాత్కారం చాలా అధికంగా ఉంది అని ప్రకటన చేసుకుంటూ వెళ్ళాడు. అంతే. ఏం జరిగింది? ఈ యొక్క యోనా ఊహించని పరిస్థితి జరిగింది. అదేంటిదంటే రాజు మొదలుకొని ఆఖరి పనివాడి వరకు ఉపవాస దినాన్ని చాటించారు. ఆ రాజ్యంలో మనుషులేమి పశువులేమి అందరు కూడా ఉపవాసం ఉన్నారు. తాము చేస్తున్న చెడుతనాన్ని మాని అందరు కూడా మారు మనసు పొంది వాళ్ళు ఉపవాస దినాన్ని చాటించుకొని వాళ్ళు ఆ మారు మనసు పొందారు. ఎప్పుడైతే అలా జరిగిందో దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు కాస్త ఆ పట్టణాన్ని విరోధిగా మారినవాడు కాస్త ఇప్పుడు విరోధి కాస్త మిత్రుడైపోయాడు, శత్రువు కాస్త మిత్రుడైపోయాడు. ఆ పట్టణానికి దేవుడు మీదకి తెప్పించాలనుకున్న కీడు తెప్పించకుండా ఆయన మానాడు. ఆ పట్టణాన్ని మీదకి వచ్చే కీడుని తప్పించాడు. ఈ దినమున నా ప్రేమైన సహోదర సహోదరి, మనం దేవునికి శత్రులమై ఉండగా ఆయన తన శిలువ మరణం ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని దేవునితో సమాధాన పరుస్తున్నాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటా వచ్చాను అని అంటే, చూడండి, పాత నిబంధన గ్రంథంలో మనం కానీ చూసినట్లయితే దేవుడు ఎవరికైనా శత్రువుగా మారితే వాళ్ళు ఆ విధంగా దహించబడిపోయేవాళ్ళు. ఇంకో మాట నేను మీకు చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాను. అదేంటిదంటే పోయినసారి ప్రసంగం చేసినప్పుడు చెప్పలేదు. ఇశ్రాయేలీలు వాళ్ళు దేవుని యొక్క జనాంగం, దేవుని యొక్క సొత్తు. దేవుని యొక్క జనాంగమైన ఇశ్రాయేలీల్ని దేవుడు ఆయన మోషేని పంపించి ఐగుప్తులోంచి విడిపించి ఆయన వాళ్ళని కనాను దేశం నడిపించి ఉన్నాడు. అయితే మనం కానీ చూసినట్లయితే వాళ్ళు మోషేని విసిగించారు, దేవుణ్ణి కూడా చాలా ఎక్కువగా విసిగించారు. ఆ యొక్క ఇశ్రాయేలీలు విసిగించినప్పుడు ఏం జరిగింది అని మనం చూసినట్లయితే కొన్ని స్థలాల్లో మనం చూస్తా వాళ్ళు ఆ దేవుని యొక్క ఉగ్రతకి లోనయ్యి వాళ్ళు నశించిపోయారు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళు దేవుని యొక్క జనాంగమైన వాళ్ళు దేవునికి కోపం పుట్టించినప్పుడు, దేవుడు వాళ్ళకి శత్రువు అయినప్పుడు అనేక మంది హతమవుతా వచ్చారు. చూడండి, ఐగుప్తు నుంచి బయలుదేరింది కొన్ని లక్షల మంది అయితే ఆఖరికి వాళ్ళకి దేవుడు వాగ్దానం చేసిన ఆ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో అడుగు పెట్టింది ఎవరంట బాబు అంటే ఎంతమంది అంటే ఇద్దరు. ఒకటి కాలేబు, మరొకటి యెహోషువ. వీళ్ళిద్దరు మాత్రమే అడుగు పెట్టి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళంతా కూడా దేవుని కోపం పుట్టించారు, దేవుడు వాళ్ళకి శత్రువుగా మారాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యాత్రలో చూడండి, ఒక చెట్టు నుంచి ఆకులు ఎలా రాలుతాయో అట్లా రాలిపోతూ వచ్చారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ దినమున నా ప్రేమైన సహోదరుడ సహోదరి, మనం దేవునికి శత్రువులమై ఉండగా వాస్తవంగా అయితే మనమే దేవునికి శత్రువులమయ్యాం. అయితే మనమే దేవునితో సమాధాన పడాలి. అయితే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనే వచ్చి మనతో సమాధాన పడుతున్నాడు. అది గొప్పతనం. అందరు హల్లెలూయా చెప్పండి. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసింది మనం. అపవాదైన సాతాను యొక్క మాట విని దేవుని యొక్క మాటను తోసిపాడేసింది మనం, అంటే ఆదాము హవ్వలు.
అయితే పాపము కొని తెచ్చిపెట్టుకుంది మనం, పాపం చేసింది మనం. అలాంటి మనం దేవునితో సమాధాన పడాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చి, అందుకే మన మూలవాక్యం, మనము ఎలయనగా మనం శత్రువులమై ఉండగా ఆయన తన శిలువ మరణం వలన మనలను ఆయన దేవునితో సమాధాన పరుస్తున్నాడు. అవునండి, గుడ్ ఫ్రైడే రోజు ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించిన కారణం కూడా అదే. ఇది ఇప్పటివరకు నేను చెప్పింది మన గుడ్ ఫ్రైడే రోజు మరి లైవ్ లో ఉన్న వాళ్ళు కానీ, ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్లో ఈ మెసేజ్ చూసిన వాళ్ళు కానీ మిస్ అయ్యారు. ఇప్పుడు ఈ రోజు మనము ధ్యానం చేసే అంశంలోకి మనం వెళ్ళిపోదాం. చూడండి, యావత్ ప్రపంచం ఈ దినమున ఆ ఈస్టర్ పండగని జరుపుకుంటూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, యావత్ ప్రపంచం ఈ దినమున ఈస్టర్ పండుగని జరుపుకుంటూ ఉన్నారు. ఆ ఈస్టర్ పండగ గురించిన మాటలు నేను మీతో కొన్ని చెప్తాను. నిన్న రాత్రే ఒక మెసేజ్ అప్లోడ్ చేశాను. అదేంటిదంటే, యేసు ప్రభు మరణించినప్పుడు ఆయన శిష్యులలో అలాగే ఆయన నమ్మిన వాళ్ళలో నెలకొన్న పరిస్థితి అని నేను ఒకటి అప్లోడ్ చేస్తున్నాను. అయితే అది నేను మీకు గుర్తు చేసి నేను ఈ యొక్క ఈస్టర్ పండుగ యొక్క వివరం నేను ప్రారంభించి ఆ తర్వాత ఈరోజు యొక్క మూలవాక్యాన్ని నేను మీతో చెప్తాను. అదేంటిదంటే, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. దానికి వయసు 30 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య చేసి ఉన్నాడు. ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఆయన అనేక కార్యాలు చేసి ఉన్నాడు. మొదటి కార్యం, పరలోక రాజ్యాన్ని గురించిన సువార్త ప్రకటించి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అది ఎలాగా? కాలినడకన గ్రామ గ్రామాలు పట్టణ పట్టణాలు తిరిగి ఆయన సువార్త ప్రకటించి ఉన్నాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇలాంటి యూట్యూబ్ లేవు, ఇలాంటి లైవ్ లేవు, ఇలాంటి టీవీ ఛానల్స్ లేవు, ఇలాంటి మైకులు అంతకన్నా లేవు, మైకులు లేవు. అందరు హల్లెలూయా చెప్పండి. కాలినడక ఇలాంటి ప్రయాణ సాధనాలు కూడా లేవు. ఈ రోజు ఉన్నట్టుగా పెద్ద స్టేజీలు అలాంటివి కూడా ఏం లేవు. ఆయన కాలినడకన గ్రామ గ్రామాలు పట్టణ పట్టణాలు తిరిగి ఆయన సువార్త ప్రకటించి ఉన్నాడు. అయితే ఆయన సువార్త ప్రకటించడం వరకే కాదు, ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గరకు వచ్చిన రోగులందరినీ కూడా, వాళ్ళు ఎలాంటి రోగులైనా ఎలాంటి పరిస్థితిలో వచ్చినా వాళ్ళందరినీ కూడా లేదనకుండా కాదనకుండా ఆయన వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరిచి ఉన్నాడు. అలాగే అనేక మంది దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తే వాళ్ళలో దయ్యాలని ఆయన వదలగొట్టి ఉన్నాడు. అనేక మంది చూడండి, కొన్ని సార్లు కొంతమంది చనిపోతే చనిపోయిన వాళ్ళని కూడా సజీవులుగా తిరిగి లేపి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అది ఏంటో విచిత్రం, చాలా మందికి చాలా విచిత్రం. అదేంటిదంటే చూడండి, చనిపోయిన వాళ్ళని లేపడం చాలా విచిత్రం. రోగుల్ని బాగు చేయటం అంటే ఏముంది అని అనుకున్నారు, కానీ చనిపోయిన వాళ్ళు లేపడం అంటే చాలా ఆశ్చర్యం. ఎందుకో చెప్తాను వినండి. చూడండి, ఒకసారి అనుకోలేదు, యేసు ప్రభు ఒక నాయిను అనే ఒక గ్రామానికి వెళ్తున్నాడు. ఏంటంటే గ్రామం పేరు నాయిన్. ఆయన శిష్యులు ఆ గ్రామంలోకి వస్తూ ఉన్నారు. అయితే గ్రామం లోపల నుంచి బయటికి ఎవరు వస్తున్నారంటే, ఒక యవనస్తుడు చనిపోయాడు. ఆ పాడి కట్టుకొని ఆయన్ని ఊరు బయటకి తీసుకొస్తున్నారు. ఊరు బయట కదండి ఉండేది ఆ యొక్క సమాధులు గాని, లేకుంటే చనిపోయిన వాళ్ళని తగలబెట్టడం గాని ఊరు బయటే ఉంటాయి కదా. ఆ ఊరు బయటకి తీసుకొని వస్తున్నారు. అయితే ఆ యొక్క చనిపోయిన ఆ యవనస్తుడికి ఒకే ఒక్క తల్లి. ఆమె బోర్ని ఏడుస్తా ఉంది, అయ్యో కుమారుడు అని ఏడ్చుకుంటా వస్తా ఉంది ఆ పాడి మోస్తున్న వాళ్ళతో పాటు. ప్రభు వాళ్ళకి ఎదురొస్తా ఉన్నాడు. ఆయన తప్పుకొని అటు పారిపోలా, లెక్క చేయకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోలా. ఆయన పాడి మోస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగండి అన్నాడు. వాళ్ళు ఆగారు. ఆయన పాడిని ముట్టాడు, చనిపోయిన వాణిని తిరిగి బ్రతికించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళందరికీ ఆశ్చర్యం, ఇదేంట్రా బాబు, ఆయన పాడిని ముట్టాడు, చనిపోయిన వాడు తిరిగి లేచాడు అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒకసారి యాయిరు అనే సమాజ మందిరపు అధికారి తన కుమార్తెకి రోగం వస్తే
యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ముందు ఎవరు కూడా రోగం రాగానే ప్రభు దగ్గర రారండి. వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ల చుట్టూ తిరిగి అన్ని మందులు వాడి అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆఖరి ప్రభు దగ్గరికి వస్తారు. సరే, రోగం బాగా ముదిరిపోయింది. ఆ సమాజ మందిరపు యాయిరు యొక్క కుమార్తెకి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు వచ్చాడు. ప్రభు చాలా దూరంగా ఉన్నాడు, సువార్త పరిచర్లో ఉన్నాడు. సరే, ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అన్నాడు, సరే నేను వస్తా, నీ కుమార్తెను బాగు చేస్తా అన్నాడు. ఈలోపు సమాచారం వచ్చింది. ఏమందంటే, అయ్యగారు నీ కుమార్తె చచ్చిపోయింది, ఆ బోధకుని తొందర చేయొద్దు, నువ్వు వచ్చేసి, ఎందుకంటే సమాధి కార్యక్రమాలు చేయాలని. అయితే ప్రభు అన్నాడు, ఇక ఈయనలోంచి దుఃఖం కట్టలు తెంచుకొని వస్తా ఉంది సమాజ మందిరపు అధికారి యొక్క గుండెల్లో నుంచి. ఎందుకంటే ఉన్నది ఒకే ఒక్క కూతురు, ఆమె చనిపోయింది అని ఏడవడం ప్రారంభించాడు. ప్రభు ఆయన ధైర్యపరిచి ఆయన అలాగే నెమ్మదిగా ఉండమని చెప్పి వెళ్ళాడు. ఆ ఇల్లంతా కూడా బాగా గొల్లుమంట ఏడుస్తా ఉంటే వాళ్ళందరినీ కూడా బయటికి పంపమన్నాడు. వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు. అప్పుడు ప్రభు తన శిష్యులు తీసుకొని ఆ యాయిరు అనే సమాజ మందిరపు అధికారిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని ఎక్కడ పెట్టారంటే మంచం మీద పడుకొని పెట్టారు. ఆ అమ్మాయి చేపట్టుకొని, చిన్నదానా లెగు అని అనగానే నిద్రపోతున్న వ్యక్తి ఎలా లేస్తాడో అట్లా లేచి కూర్చుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సరే, ఇంకో మాట చెప్తాను. అదేంటిదంటే, ఒక బేతనీయ గ్రామంలో లాజరు అనే ఒక అతను ఉన్నాడు. వాళ్ళ ఇంటికి ప్రభు చాలా సార్లు వెళ్ళాడు. లాజరు యొక్క ఇద్దరు అక్కలు ఉన్నారు, మరియా మార్త. వాళ్ళ ఇంటికి ప్రభు చాలా సార్లు వెళ్తూ ఉండేవాడు. అయితే లాజర్కి ఇలాగే ఒకసారి రోగం వచ్చింది. ఆ రోగం ముదిరిపోయింది. కబురు చేశారు, ఈ అక్క చెల్లెలు ఇద్దరు కబురు చేశారు ప్రభుకి. ప్రభు రాలా. ఈలోగా రోగం ముదిరిపోయింది. లాజర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టేసిన 5వ రోజు వస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అందరికి ఎంత ఎలా ఉందంటే, అసలు రోగంతో ఉన్నప్పుడు వస్తే బాగా అయ్యేవాడు. పోనీ కనీసం ఈ రోజు చనిపోయాడండి, ఈ రోజు వస్తే బ్రతికేవాడు. ఎన్ని రోజులు అయింది? 5 రోజు. అంటే 4వ రోజు చెప్పి 5వ రోజు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? కనీసం సమాధి దగ్గరకు కూడా మనం వెళ్తే ఆ సమాధిలోంచి భయంకరమైన వాసన వస్తా ఉంటది అని వాళ్ళంతా భయపడతా ఉన్నారు. కానీ ప్రభు రండి అని బలవంతంగా తీసుకుని వెళ్ళి ఆ సమాధి ద్వారానికి అడ్డుగా పొర్లించున్న రాయిని వాళ్లతోనే పక్క పెట్టించి ఒకే ఒక్క మాట, లాజరు బయటికి రా అని పిలిచాడు. పిలవగానే ఆ చనిపోయి, చూడండి వాళ్ళ యొక్క పద్ధతి ఎలా అంటే, ఆ సమాధి ఎలా ఉంటుందో కూడా నేను చెప్తా. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను కాబట్టి. ఏదో పుస్తకాల్లో చదవడం, ఎవరో చెప్తే వినడం కాదు. లాజర్ సమాధి ఈ రోజుకి కూడా అలాగే ఉంచారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ భూమి మీద, మళ్ళీ చెప్పిన, ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోయారు, ప్రతి ఒక్కరు సమాధి చేయబడ్డారు. కానీ ప్రపంచం అంతట్లో చూస్తే ఇద్దరు సమాధులు ఖాళీగా తెరవబడి ఉన్నాయి. ఒకటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధి, ఇదిగోండి వెనక ఫ్లెక్స్ మీద ఉంది. 2 లాజర్ యొక్క సమాధి. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే మీరు అనుకోవచ్చు, అదేంటిదంటే లాజర్ చనిపోయిన వాడు లేచాడండి, మళ్ళీ లాజర్ చనిపోలేదా అని. మళ్ళీ తర్వాత కొంతకాలం చనిపోయాడు, కానీ లాజర్ నా సమాధిలో పెట్టాల. ఎందుకంటే అది ఒక రుజువుగా, సమాధిలో నుంచి లాజర్ ని ప్రభు సజీవుడిగా లేపాడు అన్న రుజువుగా ఆ సమాధి అలాగే ఖాళీగా ఉంచారు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి. చూడండి, 5వ రోజు ప్రభు వచ్చి లాజరు బయటికి రానగానే ఆ సమాధి ఎలాగుంది, నేను లోపలికి కూడా వెళ్ళి చూశాను. నేను కూడా వెళ్ళి చూశాను. ఇలా మెట్లు దిగుతాను లోపలికి, మళ్ళీ ఇంకా దిగుతాను. ఇలా దిగి మళ్ళీ దిగాలి. ఇప్పుడు మా డాబా మెట్లు ఎక్కుతాం కదా, ఇట్లా ఎక్కి మళ్ళీ ఇట్లా తిరిగి ఇట్లా ఉంటాయి. అట్లా దిగి మళ్ళీ దిగాలి. దిగితే లోపల ఏముందిరా బాబు అంటే, బల్లల్లాగా కట్టారు. ఏది మన ఏమంటారు, నా ప్రాళ్లతో మనం బస్ షెల్టర్లో కూర్చున్నాం కడతారు కదా, రైల్వే స్టేషన్ అట్లా ఆ బల్లల్లా కట్టారు. దాని మీద పెట్టేసే వాళ్ళు అంతే. ఒక వ్యక్తి చనిపోతే అతన్ని బాగా తల నుంచి కాలు వరకు యేసు ప్రభునైతే నార బట్టలతో చుట్టారు. ఈ లాజర్నైతే ప్రేత వస్త్రములు, అంటే
కంటికి కట్టేశారు, చేతులు కట్టేశారు, కాళ్ళను కట్టేశారు. ఇలా మొత్తం కట్లు కట్టేశారు. కట్లు కట్టేసి వస్త్రములు చుట్టేసి ఆ లోపల పెట్టేశారు. యూదుల యొక్క పద్ధతి ఏంటంటే, చూడండి, చనిపోయినప్పుడు మంచి సుగంధ ద్రవ్యాలన్నీ పూసేసి అలాగా కట్లు కట్టేసి పెట్టేస్తారు. తర్వాత 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆ చనిపోయిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు పూస్తా ఉంటారు. అయితే ప్రభు లాజరు బయటికి రా అనగానే వచ్చేసాడు. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభు చనిపోయిన వాళ్ళు తిరిగి లేపాడు. అది రకరకాలుగా లేపాడు. అప్పుడే చనిపోయిన వాళ్ళు లేపాడు, ఒక రోజు అయిపోయిన తర్వాత లేపాడు, 5 రోజులు అయిన తర్వాత లేపాడు. ఇలా ఆయన లేపుతా వచ్చాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఈ అన్నీ అందరికీ తెలుసు, అందరు చూశారు. అయితే ఇప్పుడు ప్రభు చనిపోయాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ప్రభు చనిపోయాడు. అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఈయన చనిపోయిన వాళ్ళందరినీ లేపాడు, ఇప్పుడు ఈయన చచ్చిపోయాడు, ఇప్పుడు ఈయనని ఎవడు లేపుతాడు? అందరు హల్లెలూయా చెప్పండి. అందులో చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, సద్దుకాయులు, ప్రజల పెద్దలు వీళ్ళందరూ కలిసి ప్రభుకి విరోధంగా ఆలోచన చేసి వీళ్ళందరూ కలిసి ప్రభుని అన్యాయంగా అక్రమంగా పట్టి శిలువకు వేసి చంపేశారు. శిలువలో ప్రభు 7 మాటలు పలికి ఉన్నాడు. ఆ 7వ మాటలో ఒక మాట ఏంటంటే, సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్ అని పలికాడు. అయితే అందరూ ఏమనుకున్నారంటే, అంటే దాని అర్థం ఈయన చరిత్ర అయిపోయింది, అంటే ఈయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఈయన యొక్క చరిత్ర ఎంతటితో ముగించబడింది అనుకున్నారు. అయితే ఇక్కడే మీరు గమనించాలి, కొంతమంది ఏమో ఎవరైతే ఆయన నమ్మారు వాళ్ళకి నిజంగా చాలా దుఃఖం, చాలా బాధ. అయ్యో, మేము ఈయనే రక్షకుడు అనుకున్నాం, ఈయనే మెస్సయ్య అనుకున్నాం, చూడు ఎంత ఘోరంగా పట్టుకొని చంపేశారు. అయితే మీకు ఇంకో మాట చెప్తాను, అదేంటిదంటే, యేసు ప్రభుని చంపింది కాక ఆయన చనిపోయిన తర్వాత చనిపోయాడు అని రుజువు చేసుకొని ఆయన సమాధిలో పెట్టి, సమాధి యొక్క ద్వారానికి ఒక అడ్డుగా రాయి పొర్లించి పెట్టి ఆ రాయికి సీలేసి ఆయన బ్రతికుండగా చెప్పి ఉన్నాడు ఏమనంటే, 3వ దినాన తిరిగి లెగుస్తాను అని. అందరు హల్లెలూయా చెప్పండి. లెగుస్తానని చెప్తే ఆయన తిరిగి లెగిస్తే మళ్ళీ చంపేయాలి అని అక్కడ సైనికుల్ని కాపలా పెట్టారు. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తి సమాధి దగ్గర కూడా సైనికుల్ని కాపలా పెట్టడం అనేది లేదండి. అందరు హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏముండదు, ఏమి లేదు కాబట్టి కాపలా ఎందుకు? చనిపోయిన ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరం మీద ఏముంచలేదు. ఇప్పుడు ఏ దొంగోడు వచ్చి ఏం తీసుకెళ్తాడు? కాబట్టి ఏమి పెట్టరు. యేసు ప్రభు సమాధి దగ్గర మాత్రం సీలేసి కావలి వాళ్ళని పెట్టి ఉన్నారు. ఆ కావలి వాళ్ళు మామూలు కాదండి, రోమా ప్రభుత్వపు సైనికులు, రోమా సైనికులు. వాళ్ళని కూడా షిఫ్ట్ వారీగా పెట్టి ఉన్నారు. ఒక 4-5 ఉన్నారు అనుకోండి, 5 రోజంతా కాదు, చూడండి, ఒక్క రోజులో 3 షిఫ్ట్లు మారుతా ఉంటారు. శుక్రవారం సాయంత్రం సమాధి చేస్తే శనివారం వరకు, ఆదివారం తెల్లవారే వరకు షిఫ్ట్లు మారుతా ఉన్నారు. ప్రతిసారి డ్యూటీకి ఎక్కిన వాళ్ళందరూ కూడా చాలా హుషారుగా, చాలా మెలకుగా ఉండి సమాధిని కావలి కాస్తున్నారు. ఎవరైనా అడిగితే వాళ్ళు నవ్వుకుంటారని ఏం చెప్తున్నారంటే, మేము ఎందుకు కావలి కాస్తున్నామంటే యేసు ప్రభు శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి ఆయన లేచాడని చెప్తారేమో. అందరు హల్లెలూయా చెప్పండి. ఏమండి, యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఎత్తుకొని ఏం చేస్తారండి శిష్యులు? చూడండి వాళ్ళ యొక్క సమాధానం కూడా ఎంత విచిత్రంగా ఉందో. అందుకనే మేము సమాధికి మేము కావలి కాస్తున్నాం అని చెప్తున్నారు. సరే, మంచిదే, బానే ఉంది. ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఏం చెప్పి ఉన్నారంటే సైనికులకి, ఆయన బ్రతికుండగా చెప్పాడు 3వ దినాన లెగుస్తానని. కాబట్టి మీరేం చేయాలంటే ఆయన లెగగానే మీరు ఆయనని చంపేయాలి అని ఆయుధాలు సమృద్ధిగా ఇచ్చి ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన్ని ఎంత తేలిగ్గా పట్టుకొని
ఎంత తేలిగ్గా చంపేశారో. కాబట్టి మనం ఆయన సామాన్యుడే, ఆయన తిరిగి లేచినా మనం అంతే తేలిగ్గా ఆయన్ని చంపేయచ్చు అని వాళ్ళు అలాంటి అంచనాలో ఉన్నారు. అయితే ఇక్కడ నేను ఒక విచిత్రమైన మంచి కొటేషన్ ఒకటి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. రాసుకోవాలనుకుంటారు వాళ్ళు రాసుకోండి. యేసు ప్రభుకు శిష్యులు యేసు ప్రభు అప్పగించబడబోయే రాత్రి గెత్సెమనే తోటకు వచ్చి వాళ్ళు, ప్రభు వాళ్ళకి ప్రార్థన చేయండి, నన్ను పట్టుకునే వాళ్ళు వస్తారు, నేను అప్పగించబడబోయే సమయం వచ్చింది, మీరందరూ మెలకువకుండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. చెప్పి ప్రభు ఒక రాయి వేసినంత దూరం వెళ్ళి ఆయన మోకరించి, మామూలుగా చేయట్లేదండి, ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే మహారోదనంతో ప్రార్థన చేస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ గట్టిగా అరుస్తా ప్రార్థన చేస్తున్నాడు మహారోదనంతో. నా పాయింట్ ఏంటంటే ఆయనంత గట్టిగా ఏడుస్తా అరుస్తా ప్రార్థన చేస్తుంటే వీళ్ళకి మాత్రం నిద్ర ఎట్లా వచ్చిందా అని. సరే, ఏది ఏమైనా వీళ్ళకి మాత్రం నిద్ర వస్తా ఉంది. ఆయన ఏడుపు, ఆయన కేకలు వీళ్ళకి జోల పాటగా ఉన్నాయి. నిద్రపోయారండి. నేను చెప్తా ఒక మాట, ఎందుకు నిద్రపోయారంటే అది పస్కా పండుగ యొక్క మొదటి దినం, పులియని రొట్టెల పండుగ యొక్క మొదటి దినం. పండగ అంటే బాగా కడుపు నిండా లాగిస్తాం కదా, తింటారు కదా, మంచిగా తిన్నారు వీళ్ళు. ఇక ఆ యొక్క గెత్సెమనే తోటకు వచ్చారు. ఇక ప్రార్థన చేయమంటే ప్రార్థన ఎక్కడొస్తుంది, అదంతా ఏసీ లాగా ఉంది చల్లగా. ఆ చల్లటి వాతావరణానికి గాలికి 2 మాటలు ప్రార్థన చేద్దామని స్టార్ట్ చేశారు, నిద్ర వచ్చేసింది. అందరు హల్లెలూయా చెప్పండి. సరే, యేసు ప్రభు అప్పగించబడబోయే రాత్రి శిష్యులకు నిద్ర వచ్చింది, అవునా? అయితే యేసు ప్రభుని పట్టుకొని సిలువ వేసిన తర్వాత, ఇది ఎప్పుడు జరిగింది? గురువారం రాత్రి కదా, వాళ్ళు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన పట్టుకున్నారు. శుక్రవారం ఆయన సిలువ వేశారు. చాలా జాగ్రత్తగా వినండి. సిలువ వేసిన తర్వాత, సిలువలో శుక్రవారం మధ్యాహ్నం చనిపోయాడు, దించేశారు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క విరోధులైన వాళ్ళకి నిద్ర లేదు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళకేం నిద్ర వచ్చింది, నిద్రపోయారు శిష్యులు. నేను చెప్పే కొటేషన్ బాగా వినండి. యేసు ప్రభుకి శిష్యులకేం నిద్ర వచ్చింది, నిద్రపోయారు హాయిగా. ఇప్పుడు వీళ్ళకి నిద్ర లేదు. ఎవరైతే యేసు ప్రభుని పట్టుకొని సిలువ వేసి చంపారో వాళ్ళకి మాత్రం నిద్ర లేదు. ఎందుకు నిద్ర లేదు? 3వ దినాన తిరిగి లెగుస్తానన్నాడు. టైం చూసుకుంటున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. శిష్యులు ఉన్నారు, ఆ యొక్క సైనికులు ఉన్నారు కదా, ఆ సైనికులు నిజంగా కావలి కాస్తున్నారా లేదా? వాళ్ళు నిజంగా చెప్పండి, కావలి కాస్తున్నారా లేదా? ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, కానీ ఉండుంటే ఎంత బ్రహ్మాండంగా ఉండేదో. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు, వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చి, అరే వీడియో కాల్ చేయి, ఇగో వీడియో కాల్ చూపించు, ఆ సమాధికి అడ్డుగా రాయి ఉందా తీసేశారా, లోపల చూపించు, ఆయన శవం ఉందా లేదా అని. ఆ రోజులు కానీ సెల్ ఫోన్లు ఉంటే అట్లా చెప్పేవాళ్ళేమో. అందరు హల్లెలూయా చెప్పండి. అయితే ఆ రోజుల్లో అలా లేకపోయినా వీళ్ళకి మాత్రం నిద్ర లేదు. చూడండి, ట్యాబ్కి ఆయన పరిస్థితి అప్డేట్ అంటారు ఇంగ్లీష్ లో, అప్డేట్ తెలుసుకుంటూ ఉన్నారు. చూడండి, వీళ్ళు నిజంగా కావలి కాస్తున్నారా, నిద్రపోతున్నారా అని చెక్ చేస్తా ఉన్నారు. అయితే ఎప్పటి వరకు చెక్ చేశారు? రాత్రి శుక్రవారం రాత్రి, అదే శనివారం రాత్రి 11 వరకు అలా చెక్ చేశారు. ఆ తర్వాత ఇంకా లేదులే, శుక్రవారం రాత్రి చనిపోయిన వాడు శనివారం రాత్రి వరకు చనిపోయి ఉన్నాడు, బ్రతకలేదు అంటే ఇక చచ్చిపోయాడులే అని అనుకున్నారు. అయితే సైనికులు మాత్రం షిఫ్ట్ వారీగా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు కాబట్టి మెలకువగా ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. వీళ్ళు మెలకువగా ఉన్నారు. వీళ్ళేంటి అంటే ఆయన లెగుస్తా అన్నాడు కదా, ఆయన లెగుస్తే చంపేద్దాం. మళ్ళీ ఇటువైపు వద్దాం, ఎటువైపు? శిష్యుల వైపు. అప్పగించబడిపోయే రాత్రేమో నిద్రపోయారు. ఇప్పుడు అప్పగించిన తర్వాత, యేసు ప్రభువుని పట్టుకొని సిలువ వేసేసిన తర్వాత వీళ్ళందరూ కూడా భయపడిపోయి బయట ఉన్న సమాజానికి, రోమా ప్రభుత్వాన్ని భయపడి ఒక గదిలోనికి వెళ్ళి తలుపులు కిటికీలు వేసుకొని వీళ్ళకు కూడా నెమ్మది ఉండట్లా. అందరు హల్లెలూయా చెప్పండి. ఎవరు ఏ క్షణములో
మేము ఇక్కడ ఉన్నామని తెలుసుకొని వచ్చి యేసు ప్రభుని పట్టుకొని సిలువ వేసినట్టుగా మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని భయం. అందరు హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? మీకు అందరికి అర్థమైందా? బాగా చూడండి. వాళ్ళకేమో నిద్ర లేదు, ఆయన లెగుస్తాడేమో అని. వాళ్ళేమో మెలకువగుండి సైనికులు కావలి కాస్తూ ఉన్నారు. ఈ శిష్యులకేమో నిద్ర లేదు, నెమ్మది లేదు. అంటే కలవరం కలవరం కలవరం. ఎప్పుడు ఎవరు వచ్చి మా మీద పడతారో, మమ్మల్ని పట్టుకొని తీసుకొని వెళ్ళి మా యొక్క బోధకుని సిలువేసి చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని బయట సమాజానికి భయపడి పిల్లుల్లాగా లోపల దాక్కొని ఉన్నారు. కరెక్ట్ గా శనివారం రాత్రి 12 దాటిందండి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. వాక్యంలో రాయబడింది, యేసు ప్రభు కూడా పుట్టింది రాత్రే కానీ టైం మాత్రం అక్కడ ఇవ్వాల, బైబిల్లో ఇవ్వాల. యేసు ప్రభు తిరిగి లేచింది కూడా ఆదివారం తెల్లవారుతుండగా అని రాశాడు, కానీ అక్కడ కూడా టైం ఇవ్వాల. అందరు హల్లెలూయా చెప్పండి. టైంని దేవుడు ఏం చేశాడంటే మరుగుపరిచాడు, రోజుని ఇచ్చాడు. ఆదివారం తెల్లవారుతుండగా అని ఆ యొక్క మాటని రాయించాడు, కానీ అది టైం ఎంత అని రాయలే. ఆదివారం తెల్లవారుతా ఉంది. ఆదివారం తెల్లవారుతా ఉన్నప్పుడు ఈ యొక్క సైనికులు కావలి కాస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పారంటే 3 రోజుల వరకే రా బాబు మీకు డ్యూటీ. ఈ షిఫ్ట్ల వారీగా ఆ సమాధి దగ్గర కావలి కాసేది. 3 రోజులు అయిపోయిన తర్వాత ఇక అక్కడ డ్యూటీ అక్కర్లా, ఎందుకంటే 3 రోజులు తిరిగి లెగిస్తా అన్నాడు కాబట్టి మీరు మంచి హుషారుగా డ్యూటీ చేయాలని చేస్తా ఉన్నారు. ఆదివారం అది తెల్లవారుతా ఉంది. శనివారం రాత్రి 12 దాటిపోయింది. ఏం జరిగింది? ఆకాశం నుంచి ఒక గొప్ప మెరుపు, పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపులో ఒక దేవదూత దిగి వచ్చాడు. అందరు హల్లెలూయా చెప్పండి. దేవదూత దిగి వచ్చాడు. ఆ సైనికులు ఆ దేవదూతను చూడగానే సచ్చినోళ్ళు పడ్డట్టుగా వెనక్కి పడిపోయారు. సైనికులు పడిపోయి లెగుద్దామా అంటే వాళ్ళ బలం ఉండట్లా. ఏం చేస్తాడా చూద్దాం, ఈ మెరుపులో ఎవడో ఒక దిగొచ్చాడు, ఏం చేస్తాడో చూద్దామని చూస్తుంటే ఆ దేవదూత సమాధి యొక్క ద్వారానికి అడ్డుగా పొర్లించున్న రాయిని, పెట్టున్న రాయిని పక్కకు పొర్లించి దాని మీద కూర్చున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన వచ్చి ఎవడో పైనుంచి వచ్చి సమాధికి అడ్డుగా ఉన్న రాయిని పక్క పెట్టాడు, ద్వారానికి అడ్డుకున్న రాయిని. ఇప్పుడు శిష్యులు వస్తారేమో చూద్దాం, మనం శిష్యుల్ని ముందు చంపేద్దాం అని అనుకుంటూ ఉన్నారు. లేలేపోతున్నారు, పాపం పడిపోయారు కానీ లేలేపోతున్నారు. ఇప్పుడు లోపల చచ్చిపోయిన ఆయన బయటకు ఎలా వస్తాడు చూద్దాం అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు చూస్తానే ఉన్నారండి. చనిపోయిన ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడిగా తిరిగి లేచి సమాధి లోపల నుండి ఆయన బయటికి నడుచుకుంటా వస్తా ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ సైనికులు ఒకరితో వాళ్ళు మాట్లాడుకున్నారు, అరే అడుగోరా ఆ చనిపోయిన ఆయన వచ్చాడ్రా బయటికి, వచ్చాడ్రా అనుకుంటున్నారు కానీ లేచి చంపుదాం రా అని లేలేపోతున్నారండి. అందరు హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు కూడా అమ్మో సైనికులు ఉన్నారే, అన్ని ఆయుధాలు పెట్టుకున్నారే, నన్ను 2 రోజుల క్రితం చంపినట్టు ఇప్పుడు చంపేస్తారేమో అని భయపడిపోయి పారిపోలా. ఆయన సమాధిలో నుంచి బయటికి నడుచుకుంటూ వచ్చి ఆయన వాళ్ళ ముందే నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళ ముందే చెప్పాలి, అందరు వాళ్ళ ముందే నడుచుకుంటా వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా, అదేంటిదంటే యేసు ప్రభు యొక్క శిష్యులతో కూడా ఉన్నారు కొంతమంది స్త్రీలు. వాళ్ళు ఎవరు అని అంటే మగ్దలేని మరియా, యేసు తల్లైన మరియా, ఇలా కొంతమంది స్త్రీలు ఉన్నారు. అయితే కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే, నేను మీతో ఇందాక చెప్పిన అదేంటిదంటే ఆ సమాధిలో ఉన్న ఆ యొక్క యేసు ప్రభు యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలి అని వాళ్ళు సిద్ధం చేసుకొని సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారండి. మేము ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు చూసి ఉన్నాం. ఈ రోజు మనం స్ప్రే కొట్టుకుంటున్నాం, సెంట్లు రాసుకుంటున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈజిప్ట్ నుంచి వచ్చినాయి, ఐగుప్తు నుంచి వచ్చినాయి.
వీటన్నిటికి పుట్టినీళ్ళు అది. అయితే వాళ్ళు మేము వెళ్ళి చూసాం. అసలు వాడు మాకు చూపించింది చూస్తే మాకు మతిపోయింది. కారణం ఏంటంటే వాడు చూపించిన ఇంకా ఇక్కడికి ఇండియాకి రాలా. రకరకాల ప్రయోగాలు చేసి ఆ సుగంధ ద్రవ్యాలతో రకరకాల తయారు చేస్తా ఉన్నారు వాళ్ళు. సెంట్లు, ఆ స్ప్రేలు అట్లాంటివన్నీ కూడా. అయితే ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకొని తీసుకొని వచ్చారండి. తీసుకొని సమాధి దగ్గరికి వస్తా ఉన్నారు. అనుకుంటూ ఉన్నారు ఒకరితో ఒకరు, అరే ఆ సమాధి ద్వారానికి అడ్డుగా రాయి పొరలించబడింది కదా, ఎవరు మన కోసం అది తీస్తారు అని అనుకుంటా వస్తా ఉన్నారు. ఆలోగా ఇది జరిగింది. చదువుదాం. అదే ఈరోజు మన యొక్క మూలవాక్యం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనం నుండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వాక్యం నుండి. మత్తయి సువార్త 28:5 నుంచి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. చాలండి. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనం నుండి. లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వాక్యం నుండి. వారు భయపడి ముఖములను నేల మీద మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆ వెనక కూడా రాయబడిన మాట అది. ఆయన ఇక్కడ లేడు, చెప్పండి, ఆయన లేచి ఉన్నాడు. దేవదూత ఆ యొక్క స్త్రీలతో చెప్తున్న మాట. అయితే ఆ మాట చెప్పక ముందు ఆ దేవదూత, అక్కడ మత్తయి సువార్తలో ఆ దేవదూత, ఈ లూకా సువార్తలో ఉన్న దేవదూత ఒకలే. ఆ దేవదూత ఒక మాట అడుగుతున్నారు. అదే ఏం అడుగుతున్నాడు అంటే, సజీవుడైన వాణిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన యొక్క మూలవాక్యం అది. సజీవుడైన వాణిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన మృతుడుగానే ఉన్నాడు, ఆయన మృతుడుగానే ఉంటాడు. కాబట్టి మేము ఎక్కడ వెతుకుతాం? ఆయన్ని మృతులలోనే వెతుకుతాం. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి. దేవదూత అడుగుతున్నాడు స్త్రీలని, సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఎవరంటే సజీవుడు అని చెప్పండి. ఎవరైనా సజీవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. 1:18. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరణం అనుకుంది అందరినీ ఎలాగైతే నేను మృంగి వేస్తూ ఉన్నానో ఈయన కూడా మృంగి వేద్దాం అనుకుంది. సరే, ఆయన మరణించాడు. అయితే సమాధి అనుకుంది అందరిని ఎలాగైతే నేను బంధిస్తున్నానో ఈయన కూడా బంధిద్దాం అనుకుంది. కానీ ఆ సమాధి ఆయన్ని బంధించలేకపోయింది. అందరు హల్లెలూయా చెప్పండి. సమాధి ఆయనను బంధించలేకపోయింది, మృత్యువు ఆయనను మృంగలేకపోయింది. కారణాలేంటో తెలుసా? ఆయన ఎవరో కాదు, జీవాధిపతి. అందరు హల్లెలూయా చెప్పండి. మన జీవం లేదా మన ప్రాణం ఆయన చేతిలో ఉంది. మనం బ్రతకాలన్నా
కారకుడు ఆయనే, మనం మరణించాలన్నా కారకుడు ఆయనే. కాబట్టి మనం చూస్తున్నట్లయితే, ఇదిగో నేను మృతుడినైతిని గాని యుగ యుగములు నేను సజీవుడినై ఉన్నాను. అలాంటి ఆయన్ని ఏం చేస్తున్నారంటే, సజీవుడైన వాణిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మృతులలో వెతుకుతూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 53వ కీర్తన 2వ వాక్యం. కీర్తనల గ్రంథం 53:2. కీర్తనల గ్రంథం 53వ కీర్తన 2వ వాక్యం. అక్కడ చదవండి. వివేకము కలిగి దేవునిని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించండి. దేవుడండి మనుషులకు పెట్టిన ఒక పని ఏంటంటే దేవుణ్ణి వెతకాలి అని పెట్టాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అయితే దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి ఎక్కడ వెతకాలి తెలియకుండా వెతుకుతున్నారు ఈ రోజులో చాలా మంది. మళ్ళీ చెప్తున్నాను, దేవుడి భూమి మీద ఉన్న మనుషులకి పెట్టింది ఏంటంటే దేవుణ్ణి వెతకాలి. అయితే వీళ్ళు ఎక్కడ వెతకాలో ఎలా వెతకాలో తెలియకుండా వెతుకుతూ ఉన్నారు. అక్కడ చూస్తే ఆయన సజీవుడిగా తిరిగి లభిస్తే వీళ్ళు వెళ్ళి మృతుల్లో వెతుకుతూ ఉన్నారు. ఇక్కడ అందుకనే కీర్తనల గ్రంథం 53:2 అంటాడు, వివేకము కలిగి దేవునిని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. దేవునిని వెతికేదానికి వెతుకుట కొరకు మనకు కావాల్సింది ఏంటంటే వివేకం అని చెప్పండి. ఏం కావాలి చెప్పాలి? ఏం కావాలి? వివేకం. నీకు వివేకం ఉంటే నువ్వు ఆ మృతుల్లోకి వెళ్ళి వెతకవు. అక్కడ దేవదూత చెప్తున్నాడు ఏమనంటే, సజీవుడైన వాణిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మీకంటే ముందు గలిలయకు వెళ్ళి ఉన్నాడు చూడండి అంటే వాళ్ళు ఇంకా అక్కడ వెతుకులాడుతా ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే చూడండి, భయం, కలవరం. అలాగే ఇక్కడ మనం చదివిన దాంట్లో చూసాం, వారు భయం చేత ముఖములు నేల మీద మోపి ఉన్నారు అని. అయితే మగ్దలేని మరియా వచ్చింది. ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చింది. వచ్చి ఆమె ఏడుస్తా ఉంది. అక్కడ చూస్తే యేసు ప్రభు లేడు. ఇద్దరు దేవదూతలు కూర్చున్నారు యేసు ప్రభు నుంచిన స్థలంలో. ప్రభు లేడు. ఏడుస్తా ఉంది. ఏడుస్తా ఉంటే, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ప్రభు కోసం. వాళ్ళు చెప్తున్నారు ఆయన లేచాడమ్మా, ఆయన గలిలయకు వెళ్ళాడు అని అంటే ఆమె లేదు లేదు, నా ప్రభుని ఎవరెత్తుకుని వెళ్ళిపోయారని ఏడుస్తా ఉంది. ఏడుస్తా ఉంటే ప్రభు డైరెక్ట్ గా వచ్చి ఆమె వెనక నిలబడి, ఆమె ఆ ప్రభు నిలబడితే ఆమె వెనక తిరిగి చూసి ఆయన ఆ ద్రాక్ష తోటమాల అనుకుంది. ఎందుకంటే యేసు ప్రభుకి సమాధి ఒక తోటలో ఉంది. అదేదో తోటగా ద్రాక్ష తోట కాబట్టి ఆ తోటమాల అనుకుంది. ప్రభుని చూస్తుంది, ఆయన తోటమాల అనుకుంటుంది. ఆయనతో అంటుంది, అయ్యా తోటమాలి గారు, నా ప్రభు యొక్క శరీరాన్ని నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి దాచిపెడో నాకు చెప్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను అంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి అంటా ఉంది. అప్పుడు ప్రభు ఆమెను పేరు పెట్టి పిలుస్తున్నాడు. మరియా అని పిలవగానే ఆమె ఉలిక్కపడి, ఆమెకు అర్థమైంది ఈయన తోటమాల అనుకున్న తోటమాల కాదు, ఈయన మా బోధకుడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వివేకం కలిగి దేవునిని మనం వెతకాలి. ఒకటి వివేకంతో వెతకాలి. రెండు మనం ఎలా వెతకాలి? యెషయా గ్రంథం 55:6. యెషయా గ్రంథం 55:6. దేవుణ్ణి మనం ఎలా వెతకాలి? యెషయా గ్రంథం 55:6. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను మీరు వెతకండి అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనం ఉన్న కాలం ఏంటంటే దేవుడు మనకి దొరికే కాలం. అవునండి, నిజంగా దేవుడు మనకి దొరికే కాలంలో మనం ఉన్నాం. అందుకనే
మనకి ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా విస్తారంగా దేవుడు మనకు వాక్యాన్ని వినిపింప చేస్తూ ఉన్నాడు. ఇలాంటి ఆరాధన ద్వారా, ఇలాంటి కార్యక్రమాల ద్వారా, ఇలాంటి పండగలు, ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా దేవుడు విస్తారముగా మనకి దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనకు వినిపింప చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఏ కాలంలో ఉన్నామంటే యెహోవా మనకి దొరికే కాలంలో ఉన్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. వాక్యం విస్తారంగా దొరుకుతుందంటే దేవుడు దొరికే కాలంలో ఉన్నాం అంటారు ఏంటండి అంటే, అవును, వాక్యమే దేవుడై ఉండేను కాబట్టి ఆ వాక్యము ద్వారా దేవుడు మనకు దొరికే కాలంలో ఉన్నాం. కాబట్టి ఆయన మనకు దొరికే కాలంలో ఉండగా మనం ఆయన్ని వెతకాలి. చాలా మంది చాలా నిర్లక్ష్యం, దేవుని యొక్క సన్నిధికి రారు. వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుడు దొరికే టైంలో నిర్లక్ష్యం చేస్తారు. అయితే ఒకానొక దినం రాబోతుంది, దేవుడు మనకు దొరకని కాలం. అప్పుడు మనం ఎంత ప్రయాసపడినా ఆయన మనకు దొరకడు. ఇది మీకు వివరంగా ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలంటే బైబిల్లోంచి చెప్తా ఉదాహరణ. బయట పిట్టకథలు అవన్నీ కాదు కదా. పరమగీతంలో మనం చూస్తే ఒక ఆమె ఉంటది, ఆమె పేరు షులమితి. ఆమె తన యొక్క ప్రాణ ప్రియుని కొరకు ఎదురు చూస్తా ఉంది. అయితే ఎదురు చూస్తా ఆమె మంచం మీద ఎక్కి పండుకుంది. ఆమె పండుకొని కానీ చాలా మెలకువగా ఉంది. ఆమె అంటుంది, నేను నిద్రపోయినా నేను చాలా మెలకువగా ఉంటాను అని అనుకుంటా పడుకుంది. ఈలోపు ఏం జరిగిందంటే ఆమె యొక్క ప్రాణప్రియుడు వచ్చాడు. ఆయన పిలిచాడు. ఎంతసేపు పిలిచినా ఆమె మెలకుగానే ఉంది. అయితే ఏమనుకుంటుంది, నేను మంచం నుంచి దిగి వెళ్ళి తలుపు తీయాలంటే నా కాళ్ళు మురికైపోతాయి. అందరు హల్లెలూయా చెప్పండి. ఏమైపోతాయంట? కాళ్ళు మురికైపోతాయి. కాబట్టి నేను దిగను అని అనుకుంటా ఆయన పిలుపు వింటానే ఉంది, ఈమె మెలుపుగానే ఉంది, అలాగే నిర్లక్ష్యంగా ఉంది. ఆయన ఏం చేస్తాడంటే పిలిచాడు. ఆయనే గడియ తీసి రావాలని ఆ గేట్ లోపల చేపెట్టాడు. గడ అందలేదు, ఆయన తీయడం కుదరలేదు. ఏం చేస్తాడంటే వదిలేసి వెళ్ళిపోతున్నాడు. గేట్ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆయన గేట్ దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు, ఆయన స్వరం ఎప్పుడైతే వినబడలేదో అప్పుడు ఈమెకి ఈమెకి మెలకు వచ్చినట్టుగా అయింది. అయ్యో, ఆయన స్వరం వినబడట్లేదు, నేను ఎలాగైనా కానీ నేను వెళ్ళాలి, ఇప్పుడు తలుపు తీయాలని వెళ్ళి తలుపు తీసిందండి. అప్పుడు తలుపు తీస్తే చూస్తే లేడు ఆయన. ఇక బయటకు వెళ్ళింది. బయట గేటు దగ్గరికి వెళ్ళి తలుపు తీస్తేనే కాళ్ళు మురికైతాయి అనుకుంటే ఇప్పుడు గేటు బయటికి బయలుదేరి వెళ్ళి రోడ్లన్నీ తిరుగుతా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు చేయమన్నట్టుగా ఉంది కథ. ఆ రోడ్లో చూసింది, ఈ రోడ్లో చూసింది, ఆ సందులో ఈ సందులో ఎక్కడ వెతికినా ఆయన అసలు కనబడలా. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, యెహోవా మనకి దొరికే కాలంలో మనం ఉండగా మనం వెతకాలి. చదువుదాం ఆ మాట. చాలా మందికి చదివించాలి, లేకపోతే నిజంగా బైబిల్లో ఉందో లేదో అని డౌట్. బైబిల్లో లేని నేను చెప్పానేమో. చదవండి. పరమగీతములు 5వ అధ్యాయం 2వ వాక్యం. పరమగీతములు 5వ అధ్యాయం 2వ వాక్యం. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేల్కొని ఉన్నది. తడిసినవి నాకు తలుపు తీయమని నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఒక్క నిమిషండి. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసింది, నా వెంట్రుకలు రాత్రి కొరియు ఆ యొక్క చినుకులు తడిసింది, నా తలుపు తీయని నేను మొత్తుకుంటా ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. 6వ వచనంలో ఆఖరి మాట, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను, అతని మాట వినుట తోడనే నా ప్రాణం సొమ్మసిల్లను. నేను అతన్ని వెతికినాను, అతడు కనబడకపోయాను.
నేను పిలిచినాను, అతడు పలుకలేదు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి. దేవుడు ఆయన మనకి దొరికే కాలంలో ఉండగా మనం ఆయన్ని వెతకాలి. చూడండి, ఆయన మన ప్రాణప్రియుడు. ఆయన వచ్చి పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ పిలుపు వింటా ఉండి కూడా, ప్రభువా ఇప్పుడు కాదయ్యా, రేపయ్యా, ఈ సంవత్సరం కాదయ్యా, వచ్చే సంవత్సరం అయ్యా, లేదా నా పుట్టినరోజు అప్పుడు తీస్తానయ్యా, లేదా క్రిస్మస్ పండుగ వస్తుంది కదా అప్పుడు తీస్తానయ్యా, లేదా జనవరి 1 వస్తుంది కదా అప్పుడు తీస్తానయ్యా. ఏంటి తలుపు తీయటం అంటే? నేను ఒకటే చెప్తా, రక్షణ అనే నీ హృదయం అనే తలుపు, నీ హృదయం అనే తలుపు తీసి ఆయన నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించాలి. అందరు హల్లెలూయా చెప్పండి. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చుని తడుతున్నాను, ఎవడైనా నా స్వరం విని నాకు తలుపు తెరిస్తే నేను అతని ఇంట్లోనికి వస్తా, అతని హృదయంలోకి వస్తా, అతనితో కలిసి మేము భోజనం చేస్తామంటున్నాడు ప్రభు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకి దొరికేటప్పుడు మనం వెతకాలి. లూకాసు వార్త 11:9. లూకాసు వార్త 11:9. అడుగుడి, అడుగుడి, ఏంటిది? అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అందరు హల్లెలూయా చెప్పండి. 3 చెప్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చూడండి, వెతుకుడి మీకు దొరుకును. అవునండి, ప్రభు ఉపమానం చెప్పలేదా? ఒకటి ఆ యొక్క తప్పిపోయిన గొర్రె గురించి వెతికాడా? దొరికిందా? దొరికే వరకు వెతికాడు. 2 పోగొట్టుకున్న నాణ్యం గురించి, ఆమె దీపం వెలిగించి చీపురు తీసుకుని ఇల్లంతా ఊడ్చిందా? దొరికింది. అందరు హల్లెలూయా చెప్పండి. అలాగే 3వదిగా తప్పిపోయిన కుమారుడు. చూడండి, ఆ కుమారుడు వచ్చే వరకు ఆ తండ్రి అతని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎదురు చూసిన ఆ యొక్క ప్రయాస వ్యర్థం కాలం. అందరు హల్లెలూయా చెప్పండి. కాబట్టి వెతుకుడి మీకు దొరుకును. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనాలు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడుములాడి కనుగొందరేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. అందరు హల్లెలూయా చెప్పండి. చాలా జాగ్రత్త వినండి. అక్కడ 27వ వచనంలో తన్ను వెదకు వారి నిమిత్తము నిర్ణయ కాలములను ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. దేవునిని వెతకడానికి ఆయన మనకి నిర్ణయ కాలం అనేది ఏర్పాటు చేశాడు. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు మనం దేవుణ్ణి వెతికాం, ఆయన కనుగొన్నాం. అర్థమైందా బాగా? ఎవరు కూడా పుట్టగానే దేవుని కనుగొనరు. చాలా జాగ్రత్త వినండి. ఎవరు కూడా పుట్టగానే దేవుని కనుగొనరు. దేవుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నిర్ణయ కాలం అనేది ఏర్పాటు చేస్తాడు. ఆ నిర్ణయ కాలం చిన్నదా అని చెప్తారు. రోగం వచ్చింది, మొత్తం తిరిగాం, అందరూ కూడా చేవిచ్చి పెట్టేశారు, చేతిలో డబ్బులన్నీ ఖాళీ అయిపోయింది. అప్పుడు ఎవరో చెప్పారు యేసు ప్రభు బాగు చేస్తాడని. ఇక యేసు ప్రభు వెతకడం ప్రారంభించాం. అందరూ హల్లెలూయా చెప్పండి. వెతికాం, ఆయన కనుగొన్నాం, ఆయన మనకు దొరికాడు, ఆయన మన రోగాన్ని బాగు చేశాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు ఏం చేస్తున్నా అంటే తన్ను వెదకు నిమిత్తము ఆయన నిర్ణయ కాలములను ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ నిర్ణయ కాలంలో ఏర్పాటు చేయటం వలన అన్యులుగా ఉన్న మనం దేవునిలోనికి మనం రావడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే ఆయన్ని మనం ఎలా వెతకాలి? 119వ కీర్తన 2వ వాక్యం. కీర్తనల గ్రంథం 119:2. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 2వ వాక్యం.
ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. దేవుణ్ణి మనం వెతకాలి అంటే ఇక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు. మనం దేవుని వెతకాలి అంటే ఆయన శాసనములను గాయకొంటా పూర్ణ హృదయముతో మనం ఆయనని వెతకాలి. అందరు హల్లెలూయా చెప్పండి. అట్లా వెతికితే మనం ఆయన కనుగొంటాం. అట్లా వెతికితే ఆయన మనకి దొరుకుతాడు. చాలా మంది ఆయన అలా వెతకరు కాబట్టి వాళ్ళు ఆయన కనుగొనలేరు, వాళ్ళకి ఆయన దొరకడు. సరే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యం మనం ఆయన ఎలా వెతకాలి? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యం, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. చూస్తున్నారా? చాలా జాగ్రత్తగా గమనించి, దేవుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన వెతికే దాని కొరకు నిర్ణయ కాలాలను ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేసిన నిర్ణయ కాలాల్లో మనం ఆయన ఎలా వెతకాలంటే, ఒకటి ఆయనని చూడండి, మొదటి మాట చెప్పాడు, అదేంటిదంటే జాగ్రత్తగా మనము వెతకాలి. ఇందాక మనం చూసాం, పూర్ణ హృదయముతో ఆయన మనం వెతకాలి. పూర్ణ హృదయంతో వెతకాలి. రెండు, ఆయన మనం జాగ్రత్తగా వెతకాలి. మనం జాగ్రత్తగా వెతికితే ఏం జరుగుతుంది? 35వ వచనం ఇక్కడే, సామెతల గ్రంథం 8:35, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఎవరైతే ఆయన్ని జాగ్రత్తగా వెతుకుతారో వారు ఆయన కనుగొంటారు. ఎవరైతే ఆయన కనుగొంటారో వారు జీవాన్ని కనుగొంటారు. అందుకనే కీర్తనాకారుడు రాస్తున్నాడు, 63వ కీర్తన మొదటి వాక్యం, 63వ కీర్తన మొదటి వాక్యం, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఎప్పుడు వెతుకుతాడంట? చెప్పండి, ఎప్పుడు వెతుకుతాడంట? వేకువని అని చెప్పండి అందరూ. ఎప్పుడు వెతుకుతాడు? అయ్యగారు, ముందు వేకువనే దేవుని మేము వెతకం. దేన్ని వెతుకుతాం? చీపిరిని అని చెప్పండి. దేన్ని వెతుకుతారు? ముందు ఆకిలి ఊడవాలి, ఇల్లు ఊడవాలి, తర్వాత పళ్ళని కూడా ఊడవాలి. ఊడవాలా? తోమాలి. చూడండి, దేవుని వెతకరు. ఎన్ని వెతికి 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 దేవుణ్ణి ఎప్పుడు వెతుకుతున్నారు తెలుసు? ఈ రోజుల్లో ప్రజలు రోగం వస్తే, అప్పుల బాధ వస్తే, పిల్లలు పెళ్లిళ్ళు అవ్వాలంటే, ఇల్లు మంచిగా త్వరగా కట్టబడాలంటే, పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే, భౌతికమైన అవసరతలు వచ్చినప్పుడే దేవుని వెతుకుతా ఉన్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, దేవా నా దేవుడు నీవే, వేకువనే నేను నిన్ను. ఇంకొక మాట చెప్తా, వేకువనే ఎందుకు వెతకాలి అంటే, ఆ రోజు అంతటికి కావాల్సిన కృప కోసం నువ్వు వేకువనే వెతకాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఈ రోజు వేకువని మనం ఎందుకు వెతకాలి? ఈ రోజు అంతా మనకి దేవుడు కృపను ఇవ్వాలి. ఆ కృపనిస్తేనే చర్చికి వస్తాం, కృపనిస్తేనే వేరే పని మీద వెళ్తాం, కృపనిస్తేనే ప్రయాణం చేస్తాం. దేవుని కృప కొరకు మనం ఏం చేయాలంటే, పొందడం కోసం వేకువనే మనం ఆయన వెతకాలి. అదిగో ఆకాశ పక్షులు వెతుకుతున్నాయి. ఇక తెల్లవారుతుంది అనగా తమ గూళ్ళలో ఉండి చక్కగా దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాయి. వాటి వాటి భాషలో అవి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాయి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వేకువని వెతకాలి. తర్వాత ప్రసంగి తన గ్రంథం రాస్తాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వాక్యం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వాక్యం, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పు సంవత్సరం నాకు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత, మేఘములు మరలా రాకముందే,
నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, దుర్దినములు రాకముందే నువ్వు వెతకాలి. దుర్దినములు రాకముందే నువ్వు వెతకాలి. సరే, ఇప్పుడు మనం కొంచెం మన సబ్జెక్ట్ లో మనం వెతికే దాని గురించి ఇంకా కొంచెం పైకి వెళ్దాం. అదేంటిదంటే ఆ కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. అపోస్తులైన పౌలు కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. ఆగాని, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు దేన్ని వెతకాలి? చెప్పాలందరు దేన్ని వెతకాలి? అందరు నోటే చెప్పండి. పైనున్న వాటిని చెప్పండి. దేన్ని వెతకాలి? పైనున్న వాటిని. పైన ఏముందండి? ఫ్యాన్లు ఉన్నాయి. పైన ఏముందండి? ఈ రంగు గైతాలు ఉంది అని చెప్తారా? పైన ఏముందో చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు వెతకాలి. పైన ఏముంది చదవండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. మీరు పైనున్న వాటిని వెతికితే పైన ఎవరున్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. ఒక జంతువు ఉంటదండి, అది అస్తమానం నేల మీదకే చూస్తుంది. దానికి ఎప్పుడు కూడా పైకి చూసే అలవాటు లేదు. పైన చూసి వెతికే అవకాశం లేదు, అలవాటు లేదు. కిందకే చూస్తూ ఉంటది, నేల మీదే. అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, మొత్తం కింద ఉన్న వాటిని వెతుక్కుంటా ఉంటుంది. ఒక రోజు వస్తుంది, దాన్ని పట్టుకొని ఆ 2 కాళ్ళు 4 కాళ్ళు కట్టేసి ఇక తీసుకొని వెళ్ళేటప్పుడు పైకి చూసి అరుస్తా ఉంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. పైకి చూసి అరుస్తా ఉంటది. అప్పుడు అది పైకి చూసి అరిసినా దానిని కాపాడేవాడు, రక్షించేవాడు ఎవడు ఉండడు. అందరు హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనం క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెతకండి. పైన ఎవరున్నారు? మొదటి పాయింట్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. రెండవదిగా పైన ఏముంది? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం. యాకోబు 3:17. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము. పైన ఏముందంటే దేవుడు పంపించే జ్ఞానం ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పైన ఏముందండి? దేవుడు పంపించే జ్ఞానం ఉంది. ఆ పైనుంచి వచ్చే జ్ఞానం గురించి అక్కడ చాలా వివరంగా చెప్తున్నాడు. మొట్టమొదటి పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోను ఆ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. అందరూ హల్లెలూయా చెప్పండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే పై నుంచి వచ్చే జ్ఞానం ఎంత శ్రేష్టమైనదో. అందరూ హల్లెలూయా చెప్పండి. అంటే ఒక మాట చెప్దాం. పై నుంచి వచ్చే జ్ఞానం మంచి జ్ఞానం అని చెప్తాం. అయితే ఈ భూమి మీద కూడా జ్ఞానం ఉంది. అది ఎలాంటి జ్ఞానం అంటే మనుషులను చెడగొట్టే జ్ఞానం, మనల్ని నాశనం చేసే జ్ఞానం. అందరూ హల్లెలూయా చెప్పండి. కాబట్టి పైనున్న వాటిని వెతికితే పైనుంచి ఇచ్చే జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు, మనం పొందుకుంటాం. సొలొమోను పొందుకున్నాడు. ఆ జ్ఞానం ఎలాంటిదంటే దేవుడు అంటున్నాడు, ఇంతకు ముందు ఎవరికి కూడా జ్ఞానం లేదు, ఇక ముందు కూడా ఎవరు కూడా జ్ఞానం ఉండబోదు అంటున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. సరే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని మీరు వెతకాలి. పైన ఏముంది? 3వ పాయింట్, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం. ఫిలిప్పీ 3:20. ఫిలిప్పీ 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి
ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. పైనున్న వాటిని మనం వెతికితే పైన ఏముందంటే మన పౌరస్థితి అని చెప్పండి. పైన ఏముంది? మన పౌరస్థితి. మన పౌరస్థితి పైన ఉంది, పరలోకంలో ఉంది. కాబట్టి మనం పైనున్న వాటిని వెతకాలి, పైనున్న వాటిని వెతకాలి. తర్వాత 4వది, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అన్నాడు. పైన ఏముంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. పైన ఏముందంటే ఆయన రాజ్యం ఉంది. అందరూ హల్లెలూయా చెప్పండి. పైన ఏముంది? ఆయన నీతి ఉంది. కాబట్టి పైన ఉన్న వాటిని వెతకాలంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి, చెప్పండి, ఆయన నీతిని వెతకాలి. తర్వాత మనం చూసినట్లయితే పైనున్న వాటిని, మీరు పైనున్న వాటిని వెతకండి అంటే పైన ఏముంది? తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. తిమోతి 2వ పత్రిక 2:22. పైన ఏముందో అక్కడ, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. పైన ఏముంది? నీతి, 2వది విశ్వాసము, 3 ప్రేమ, 4 సమాధానం. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ 4 అండి పైకి సంబంధించినవి, అంటే పరలోకానికి సంబంధించినవి లేదా దేవునికి సంబంధించినవి. వాటిని వెంటాడుము అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. పైనున్న వాటిని వెతకడం అంటే మనం ఎప్పుడైతే ప్రేమ, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడతామో మనం పైనున్న వాటిని వెతుకుతున్నాం. తర్వాత కీర్తనల గ్రంథం 105వ కీర్తన 4వ వాక్యం. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 4వ వాక్యం. కీర్తనల గ్రంథం, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. అందరూ హల్లెలూయా చెప్పండి. పైనున్న వాటిని వెతకాలంటే ఏం వెతకాలి? యెహోవాను వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. అది 6వ పాయింట్. 7వ పాయింట్, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం. మనం దేన్ని వెతకాలో అక్కడ పేతురు చెప్తున్నాడు. సమాధానము వెతికి దానిని వెంటాడవలను. చూడండి, సమాధానాన్ని మనం వెతకాలి అని చెప్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలి. ఈరోజు మనం చూసినట్లయితే ప్రపంచ దేశాల్లో సమాధానం లేదు. అయితే వాళ్ళు ఎన్నో చర్చలు అంటున్నారు యుద్ధాలు నాపడానికి. వాళ్ళ వల్ల కావట్లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, సమాధానము వెతికి దానిని వెంటాడవలెను. అలాగే బ్రాకెట్లో వెంటాడవలెను అంటే అనుసరింపవలెను. సరే, ఇంకా ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. అక్కడ మనం చూసినట్లయితే మనం దేన్ని వెతకాలి అనేది అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇర్మియా, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గుర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. చూడండి, చేయని ఎడల కాదు, చేయునే ఎడల అంటే మీరు చేస్తేనే మీరు నన్ను కనుగొంటారు. మీరు నన్ను వెతికితే, అలాగే పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేస్తే మీరు నన్ను కనుగొంటారు. కాబట్టి మనం ఆ పైన వాటిని వెతకాలి అంటే మనం అక్కడ చూస్తే దేవుని వెతకాలి. హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీ
11:6. హెబ్రీ 11:6. త్వరగా హెబ్రీ 11:6. దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలని కదా అంటున్నాడు. అవునండి, మనం ఎప్పుడైతే దేవుని వెతుకుతామో మనకి ఆయన ఫలాన్ని దయచేసేవాడు. మన వెతుకులాట వ్యర్థం కాదు, వేస్ట్ అవ్వదు. మన వెతుకులాట మనకి ప్రయోజనాన్ని సమకూరుస్తుంది. సరే, ఆ 10వ విషయాన్ని చూద్దాం. మనం దేవుణ్ణి ఎందుకు వెతకాలి, పైనున్న వాటిని మనం ఎందుకు వెతకాలి? కీర్తనల గ్రంథం 69:32. మనం దేవుని ఎందుకు వెతకాలి, మనం ఎందుకు, ఏ విధంగా పైనున్న వాటిని మనం ఎందుకు వెతకాలో చూద్దాం. కీర్తనలు 69:32. దేవుని వెతకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెతకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు చూడండి. ఇది మీకు బాగా గుండెల్లో భద్రపరచబడేట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఈ యొక్క అడవిలో దుప్పి ఉంటుంది. అది ఆ వేసవి కాలంలో తాపానికి నీళ్ళ కోసం వెతుకుతా ఉంటది. అటు ఎండమావులు కనిపిస్తాయి, అటు పరిగెత్తుంది. ఇటు కనిపిస్తాయి, ఇటు పరిగెత్తుంది. అది పరిగెత్తి 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 ఆఖరికి ఆ యొక్క నీళ్ళని కనుగొంటది. కనుగొని వెళ్ళి ఆ నీళ్ళని తాగి తెప్పరిల్లుద్ది. అందరు హల్లెలూయా చెప్పండి. తన యొక్క ప్రయాస ఇప్పుడు సఫలపరచబడింది, తన ప్రయాస వ్యర్థం కాలేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. ఎందుకు? మీరు వెతకవలసిన రీతిలో వెతికారు, ఆయన్ని కనుగొన్నారు, ఆయన మీకు దొరికాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రేమైన సహోదరుడు సహోదరి చూడండి, యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెతుకుతున్నారు. అక్కడ దేవదూత అంటున్నాడు, సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అందరు కూడా లేచి నిలబడదాం. అలాగే అందరు లేచి నిలబడదాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వాణిని మృతులలో ఎందుకు మీరు వెతుకుతూ ఉన్నారు? ఈ దినమున ప్రభు మనతో చాలా అమూల్యమైన విషయాలు మాట్లాడి ఉన్నాడు. మనం దేవుణ్ణి ఏ విధంగా వెతకాలి, మనం దేవుణ్ణి ఏ విధంగా వెతకాలి అనే దాని గురించి ప్రభు మనతో చాలా వివరంగా మాట్లాడి ఉన్నాడు. మనతో ప్రభు మాట్లాడిన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, మన హృదయంలో భద్రపరుచుకుందాం. మనం ఆయన్ని జాగ్రత్తగా వెతకాలి, మనం ఆయన్ని పూర్ణ హృదయంతో వెతకాలి, మనం ఆయన ఆజ్ఞల్ని అనుసరిస్తూ వెతకాలి. మనం ఏ విధంగా వెతికితే ఆయన మనకి కనిపిస్తాడు. యెహోవా దొరకు కాలమందు ఆయన వెతకడి, ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకోండి అని ప్రభు చెప్తున్నాడు. నిన్న ముందు నా ప్రేమైన సహోదరుడు సహోదరి, నువ్వు ఏదేదో వెతుకుతూ ఉన్నావు, కానీ నువ్వు దేవుని వెతుకు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైన వాటిని వెతకండి అంటున్నాడు. ఇది నమ్మన నీవు వెతుకుతున్న నీవు ధన్యుడివి, ధన్యురాలివి. ఆయన నీకు దొరికే కాలంలో ఉన్న నువ్వు వెతుకు, ఆయన దొరుకుతాడు. ఆఖరిగా చెప్తున్నాడు, యెహోవాని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. నువ్వు వెతకవలసిన రీతిలో వెతికితే ఆయన మీకు దొరుకుతాడు, అప్పుడు నీ ప్రాణం తెప్పరిల్లుతుంది. ప్రార్థన చేస్తాను. ప్రార్థన. తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో బిడ్డలతో మీరు మాట్లాడిన స్తోత్రాలు. ఈస్టర్ పండుగ సందర్భంగా, నీ యొక్క పునరుద్ధానపు దినము సందర్భంగా బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు. సజీవుడైన వాణిని మృతులలో మీరెందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని దేవదూత స్త్రీలతో చెప్పిన మాటని ఈరోజు మీరు మాకు గుర్తు చేస్తున్నారు. అవును ప్రభా,
విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరచబడాలి. బిడ్డలేదో నామకార్థంగా నీ మాటలు విని వెళ్ళిపోవడం కాదు, కానీ మేము మిమ్మల్ని ఎలా వెతకాలో ఏంటో తెలుసుకొని మేము వెతుకున్నట్లు సహాయం చేయండి. మీరు దొరికే కాలంలో మేము మిమ్మల్ని వెతకాలి. అలాంటి కృప ప్రతి ఒక్కరు దయచేయండి. ఎంత మందిలో అయితే నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు, చూడొచ్చులే చేయొచ్చులే ఆయన వెతకొచ్చులే నిర్లక్ష్యంతో ఉంటున్నారు. అలాంటి బిడ్డల్ని ఈ దినమున్న వాక్యం ద్వారా దర్శించిన స్తోత్రాలు. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ భద్రపరచబడాలి. వాక్యానుసారంగా బిడ్డలు నడుచుకోవాలి. నీ నిత్యమైన రాకడ రాజ్యాన్ని బిడ్డలు సిద్ధపడాలి. ఈ దినమంతా దేవా నీ కాపుదల భద్రతల బిడ్డలను కాచుకొని భద్రపరచండి. ముఖ్యంగా ప్రభు ఎంతమంది బిడ్డలైతే దేవా నిన్ను ఎరుగక ఈ దినం వాక్యం వింటున్నారు, విని ఉన్నారు, అలాంటి బిడ్డలను వాక్యం ద్వారా దర్శించిన స్తోత్రాలు. వాళ్ళు రక్షించండి. అలా ఎంతమంది బిడ్డలైతే రోగాలతో బాధపడుతూ వింటున్నారు, వాళ్ళ రోగాలు ఏదైనా సరే యేసు నామంలో గద్దిస్తున్నాం, విడుదల ప్రకటిస్తున్నాం. గొర్రెపిల్ల రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షింపజేస్తున్నాం. ఈ క్షణమంది వాళ్ళ ముట్టి స్వస్థపరచండి. అలాగే ప్రభు ఎంతమంది బిడ్డలైతే ఈ దినమున ప్రభువా యేసయ్యా సమస్యలతో బాధపడుతూ ఈ కార్యక్రమాలు ఎక్కువిస్తూ వింటూ ఉన్నారు, వాళ్ళ సమస్య నుంచి విడుదల దాయిచేయండి. ప్రతి బిడ్డని కూడా నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచండి. ఈ వారం అంతా బిడ్డని కాపుదల సమర్పిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, చేతి పనులన్నింటినీ పేరు పేరు సమర్పిస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి. నీ రాకడ రాజ్యాన్ని బిడ్డల మీద సిద్ధపరచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని బిడ్డలందరినీ కృపగా సమర్పిస్తున్నా. మా గ్రామాన్ని రక్షించండి. గ్రామ పెద్దల్ని, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించి దీవించండి. నీ రాకలాల్సిన నిశ్చితమైతే వచ్చే వారం ప్రభువా మేమందరం కలుసుకుని ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకుని కృపను దయచేయండి. ఇప్పుడు నీ బలం సమీపిస్తుండగా ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచండి. నీ యొక్క శరీరం చేత, రక్తం చేత బిడ్డలను ఆశీర్వదించి దీవించండి. దేవా మా దేశాన్ని రక్షించండి. ప్రపంచ దేశాలని దర్శించండి. యుద్ధాలని ఆపండి ప్రభువా. మీ స్తోత్రాలు. నీ కాపుదల భద్రతలు కాచుకొని భద్రపరిచి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని బిడ్డలని కృపగా సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం కూడిన ప్రతి బిడకు దేవుడు అక్కడ పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సంధించుము, నా తరమున సమస్తమైన పరిశుద్ధనామమును సంధించుము. నా ప్రాణమై యెహోవాను సంధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం, క్రీస్తు సంపూర్ణ విజయం, పువాది క్రియలకు అనంత నాశనం. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బల్లారాధన ఉంది. అయితే ఈరోజు ఈస్టర్ పండుగ కదా, వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో, ఈ యొక్క సర్వకృపానిధి మినిస్ట్రీస్ ఛానల్లో ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మా వైపు నుండి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు కూడా ఒకరితో ఒకరు శుభాకాంక్షలు తెలియజేయండి. దేవుడు మీ అందరిని ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు అలా శుభాకాంక్షలు తెలియజేసుకొని బల్లారాధనలో కూర్చోండి. బల్లారాధన మొదలు పెట్ట